మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని గనక మీరు చూస్తే అక్కడ ఇలాగ రాయబడి ఉంది, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై ఉండుడి. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా ప్రభువ, అత్యంత కృపయు వాత్సల్యత కలిగినటువంటి గొప్ప దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలపు వేళ నీ పాదాల చెంత శ్రద్ధాసక్తులతో నీ మాటలు వెనుగూరి మేము సమకూర్చబడి ఉండగా, చదవబడినటువంటి లేఖన భాగం మాకు అందరికీ అర్థమగినట్లుగా కృప చూపించండి. వాక్యపు గింజలను చేపట్టినటువంటి నీ దాసుడు అత్యంత బలహీనుడు. నీ దాసుడు ఆ వాక్యపు గింజలను జల్లుచూ ఉండగా నీ ప్రజల హృదయములలో అన్నీ మొలకలెత్తున్నట్లుగా మీరే కృప చూపించండి. వాక్యపు నడిపింపును మీ దాసునికి కలిగించండి. అభిషేకమై మీ దాసునిపై మీరు ఉండండి. వ్యతిరేకంగా పనిచేసిన దయ్యపు శక్తులను బంధించి నీ సన్నిధిలో మా ప్రాణాత్మ శరీరములను తృప్తిపరిచి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు క్రీస్తు సర్వశక్తి కలిగినటువంటి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లారా, మరి చాలా సంతోషం. ఇదేనా ఇక్కడ ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. మరి బైబిల్ మీరు చదివేటప్పుడు బహుశా ఈ లేఖన భాగాన్ని చాలాసార్లు చదివి ఉండొచ్చు, లేదా దైవజనులు మీకు చెప్పగా కూడా మీరు చాలాసార్లు వినుండొచ్చు. సందర్భాన్ని కనుక మీరు గమనించినట్లయితే, యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు సువార్త ప్రకటించడం ఆరంభించిన తర్వాత కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆ శిష్యులను ఇద్దరిద్దరిని కొన్ని ప్రాంతాలకు పంపేటప్పుడు శిష్యులకు చెప్పబడిన హెచ్చరికలలో ఇది ప్రాముఖ్యమైన హెచ్చరిక. ఏంటి అనంటే, జనుల మధ్యలోనికి నేను మిమ్మల్ని పంపిస్తా ఉన్నాను, తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలను పంపిస్తా ఉన్నాను. వాళ్ళ మధ్యలోనికి వెళ్ళినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అనంటే, పాముల వలె వివేకము కలిగి పావురము వలె నిష్కపటముగా ఉండండి అని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ప్రభు నోట నుంచి ఏదైనా ఒక మాట వచ్చింది అని అంటే అది చాలా సీరియస్ గానే మనం పరిగణలోకి తీసుకోవాలి. సృష్టిలో చాలా రకాల జీవరాశులు ఉన్నప్పటికీ రెండు విషయాలను గురించి ప్రభు అక్కడ స్పష్టంగా మాట్లాడటం మనం చూడొచ్చు. ఒకటేమో పాముల గురించి మాట్లాడాడు. పాములు వివేకం కలిగి ఉంటాయి, మీరు అలా ఉండండి అని చెప్పాడు. ఆ ఒక్కటేనా అంటే కాకుండా రెండవ హెచ్చరిక కూడా పావురము వలె నిష్కపటముగా ఉండండి. అయితే ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, పావుల వల్ల లాగా ఉండాలని నేను చెప్పట్లేను, కానీ ఆ రెండవ సంగతిని కనుక పరిగణలోకి తీసుకుంటే పావురము నిష్కపటముగా ఉంటుంది, పావురంలాగా ఉండమని శిష్యులకు చెప్పాడు. ప్రభు చెప్పాడు అనంటే ఖచ్చితంగా పావురాన్ని గురించి ఆలోచించాలి. ఆలోచిస్తే పావురం నుంచి మనం నేర్చుకోదగ్గ సంగతులు మన జీవిత కాలానికి సరిపడినన్ని పావురంలో లక్షణాలు ఉన్నాయి అనని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్న సంగతి. దేవునికి మహిమ కలుగునుగా. మరి పావురం గురించి ప్రభు అయితే ఇక్కడ మాట్లాడాడు, కానీ మరిన్ని సంగతులు పావురాన్ని గురించి కనుక మనం తెలుసుకోవాలి అనంటే ఖచ్చితంగా మరికొన్ని లేఖనాలను మనం ధ్యానం చేయాలి. ఎందుకనంటే బైబిల్ సెలవిస్తుంది, యెహోవా వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట దొరుకుతుంది. కాబట్టి అచ్చట ఇచ్చట దొరికే వాక్యాలన్నింటినీ సమకూర్చుకుంటేనే వాక్య సారాంశం మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఇక్కడ చెప్పినటువంటి మాటను బట్టి పౌరాన్ని గురించి కనుక మనం ధ్యానం చేస్తే మరికొన్ని సంగతులు ఎక్కడెక్కడ పౌరాన్ని గురించి రాయబడ్డాయి అనే సంగతులను ధ్యానం చేస్తే ఖచ్చితంగా నేర్చుకోదగ్గ సంగతులు ఉన్నాయి అనేది లేఖనం మనకు స్పష్టంగా చెప్తున్న సంగతి. కనుక మరొక సందర్భాన్ని కనుక మీరు గమనిస్తే పౌరం గురించి కొన్ని సంగతులు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆది కాండము 8వ అధ్యాయం మనం ధ్యానం చేయాల్సింది. ఒకసారి చూడండి మీ బైబిల్ గ్రంథాన్ని. ఆది కాండము 8వ అధ్యాయము 8వ వచనం నుంచి చూస్తే అక్కడ ఇలాగ రాయబడి ఉంది, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను.
నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చును. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకునేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఈ సందర్భాన్ని మీరు చాలా మార్లు చదివి ఉంటారు. ఏంటి అని అంటే, అప్పటి కాలంలో ఉన్నటువంటి జనులందరూ దేవుడు ఆకాశం నుంచి తేరు చూసినప్పుడు అందరూ సర్వమానవులు పాపులుగానే కనపడ్డారు. ఘోరమైన పాపంలోనే పట్టబడినట్లుగా దేవుడు వాళ్ళని చూశాడు. కానీ నోవహు అని ఒక్కడు మాత్రం తన తరమంతటిలో నిందారహితుడుగాను నీతిమంతుడుగాను ఉన్నట్లుగా దేవుడు చూశాడు. నోవహు నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి, నిందారహితుడుగా ఉన్నాడు కాబట్టి, అంటే అందరూ నడిచిందే బాట అన్నట్లుగా లేడు. నోవహు దేవుని అందరి భయము కలిగి భక్తి కలిగిన వాడై ప్రత్యేకంగా జీవించాడు గనుక నీతిమంతునిగాను నిరపరాధగాను దేవుడు నోవహుని ఎంచి నోవహుతో మాట్లాడటం మొదలు పెట్టాడు. నోవహు, నేను ఆకాశం నుంచి చూసినప్పుడు నువ్వు ఒక్కడివే నా దృష్టిలో నీతిమంతులుగా కనపడ్డావు కనుక నేను నీకు ఒక సంగతి చెప్తాను, దాని విషయమే జాగ్రత్త పడు. ఏంటి ప్రభువా అనంటే, నేను ఆకాశం నుండి వర్షమును కురిపించబోతున్నాను. అతి త్వరలో వర్షం కురుస్తుంది. ఈ భూమి అంతటి నేను నాశనం చేస్తాను. అయితే నువ్వు నా దృష్టికి నీతిమంతుడిగా కనపడ్డావు కనుక నీవు మాత్రమే బ్రతుకున్నట్లు నేను నీకు ఒక సలహా చెప్తాను. ఒక ఓడను సిద్ధపరచు అని, ఆ ఓడని ఏ చెక్కతో తయారు చేయాలో, ఎంత పొడవు ఉండాలో, ఎంత వెడల్పు ఉండాలో, ఎక్కడ తలుపు ఉండాలో, ఎక్కడ కిటికీ ఉండాలో, లోపల ఎన్ని గదులు ఉండాలో, ఎన్ని అరమరికలు ఉండాలో సమస్తాన్ని దేవుడు నోవహుకు బోధించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? నోవహు కూడా ఆ మాటల్ని నమ్మాడు, ఆ మాటల్ని పరిగణలోనికి తీసుకున్నాడు, ఆ మాటల చొప్పునే బ్రతకడానికి ఇష్టపడ్డాడు. వాస్తవానికి అప్పటి కాలంలో ఆకాశం నుంచి వర్షం కురవడం అనేది జరగలేదు. అప్పట్లో పంటలు పండేవి ఎలాగనంటే భూమిలో నుంచి కలిగేటువంటి ఆవిరిని బట్టి, నీటి ఆవిరిని బట్టి పంటలు కలిగేవి. వర్షం అయితే ఆకాశం నుంచి కురిసేది కాదు. ఏ మనిషికి ఆకాశం నుంచి వర్షం కురడం అంటే ఎట్లా ఉంటుందో తెలియదు. ఎన్నడూ చూడని, మనుషులకి ఎన్నడూ అవగాహన లేని ఒక విషయాన్ని దేవుడు నోవహుతో చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు కాబట్టి ఇది ఎంతవరకు జరిగిద్ది, ఇది జరిగిద్దా జరగదా, ఇది ఎట్ట జరిగిద్ది, ఇలాంటి సందేహాలు ఏమీ లేకుండా నోవహుకు దేవుడు ఏ మాట అయితే చెప్పాడో చెప్పిన మాటను చెప్పినట్లు నోవహు నమ్మాడు దేవుని మాటను. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు కొన్నిసార్లు మనకు చెప్తాడు, నేను నిన్ను ఇలా ఆశీర్వదిస్తాను, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా బ్రతకాలి, నిన్ను ఈ రీతిగా హెచ్చించబోతున్నానని చెప్తే కొంతమంది వాళ్ళ భౌతికమైన పరిస్థితులు చూసుకొని నేనా దేవుడా నన్ను ఇటు దీవిస్తాడా అని లేనిపోని సందేహాలు వస్తాయి మనకి. అర్థమైందా? కానీ గుర్తుపట్టాల్సిన విషయం ఏంటిదనంటే, దేవుడు చెప్పాడు అని అంటే చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. కొంతమంది జనవరి 1 అప్పుడు కూడా వాగ్దానాలు ఇస్తే కొంతమంది ఆ వాగ్దానాలు నమ్మరు, కొంతమంది నమ్ముతారు. అర్థమైందా? నమ్మితే దేవుని మహిమను చూస్తామని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆ మధ్య కాలంలో దాదాపు 2006, 2005 ఆ టైంలో జనవరి 1కి అందరూ వాగ్దానాలు తీస్తూ ఉంటే అందరితో పాటు దైవజనుడు అయినటువంటి షాలేం అన్న కూడా వాగ్దానం తీశాడట. అందరూ తీశారు, అందరితో పాటు ఈయన కూడా ఒక వాగ్దానం తీశాడు. ఎలాంటి పరిస్థితుల్లో అనంటే భయంకరమైనటువంటి అప్పులు, ఈ అప్పుల్లో నుంచి ఎలా బయటపడాలో అర్థం కాని స్థితిగతులు, ఈ అప్పులు తీరే మార్గం ఏందా అని దారులను మార్గాలను వెతుకుతున్న రోజులయ్యి. అలాంటి రోజులలో అందరూ వాగ్దానం తీస్తున్నారు కదా, దేవుడు ఏమన్నా మాట్లాడతాడు అని వెళ్ళి వాగ్దానం తీశారట. అందరికీ వాగ్దానం వచ్చింది. షాలేమన్న కూడా వాగ్దానం తీస్తే ఆయన కూడా వాగ్దానం వచ్చింది. ఏమని అనంటే, నువ్వు అప్పు ఇచ్చేదవు కానీ, అనేకులకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చెయ్యవు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ లేఖనాన్ని చూసి నవ్వాడంట. మీరు నవ్వినట్టే. అర్థమైందా? ఎందుకు? వాగ్దానం అయితే బాగానే ఉంది, నువ్వు అనేకులకు అప్పిస్తావు కానీ అప్పు చేయవనని. మరి ఉన్న అప్పులు తీరేదట, నా అప్పులు పోయేదట. అర్థమైందా? ఇది ఆయన మదిలో కలిగినటువంటి సందేహం. కానీ దేవుడు ఎంత నమ్మదగిన వాడు అనంటే, మరి అప్పటి కాలంలో ఆ రోజులలో ఆయనకున్నటువంటి అనుకూలతను బట్టి
చిలకలూరుపేటలో ఒక లైబ్రరీకి వెళ్ళి దేవుని గురించి నేను మరిన్ని విషయాలు తెలుసుకోవాలి. నేను గతంలో భయంకరంగా విగ్రహారాధన చేశాను కదా, నేను చేసినటువంటి దేవీ దేవతల సంగతులు ఏంటి, యేసు క్రీస్తుని గురించి వేదాలు ఏం చెప్తున్నాయి తెలుసుకోవాలని అప్పటి కాలంలో చిలకలూరుపేటలో ఉన్నటువంటి ఆర్య వైశ్య గ్రంథాలయానికి వెళ్ళేవాడట. ఆ గ్రంథాలయానికి వెళ్ళి ఆ వేదాలు ఏదన్నా పుస్తకాలు ఉంటే వాటిని గురించి, యేసు ప్రభువుని గురించి గ్రంథాలు ఏం సాక్ష్యం ఇస్తున్నాయి అని ప్రతిరోజు తనకు కుదిరినప్పుడు సాయంకాలపు వేళ వెళ్ళి ఆ పుస్తకాలు చదవడానికి వెళ్ళేవాడట. ఈ పుస్తకాలు చదవడానికి వెళ్ళే అదే సమయానికి ఒక బ్యాంక్ మేనేజర్ కూడా గ్రంథాలయానికి వచ్చేవాడు. ఆయన కూడా ఒక అన్యజనుడు. ఈయన రోజు శ్రద్ధగా ఆసక్తిగా వెళ్ళి ఆ పుస్తకాలు తీసుకొని చదవటం ఆ బ్యాంక్ మేనేజర్ చూస్తా ఉన్నాడు. ఆయన్ని ఈయన చూస్తా ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరికి పరిచయం ఏర్పడింది. దేన్ని బట్టి అనంటే దేవుని దగ్గర జ్ఞానం సంపాదించుకునే విషయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆయనేమో వచ్చిన కారణం వేరు, బ్యాంక్ మేనేజర్ గారు నా దేవతల విషయంలో ఇంకా మరింత తెలుసుకోవాలని ఆయన వచ్చాడు. ఈయనేమో నా యేసు గురించి వేదాలు ఏం చెప్తున్నాయి, మరింత సమాచారం నా యేసు గురించి ఏమన్నా వేద పుస్తకాలు ఏమన్నా ఉందా అని తెలుసుకోవాలని ఈయన వెళ్ళాడు. కారణాలు ఏమైనా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాన్ని బట్టి ఒకరి సాధక బాధలు ఒకళ్ళు పంచుకోవడం జరిగింది. ఆ పంచుకున్నటువంటి అంటే ఒకళ్ళ కష్టాల్లో ఒకళ్ళు పంచుకున్నటువంటి తరుణంలో ఆ బ్యాంక్ మేనేజర్కి దయ కలిగి ఆ బ్యాంక్ మేనేజర్ అన్నాడట, నువ్వు ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్తున్నావు కదా, నీకేదన్నా లోన్ ఇప్పిస్తాను, ఆ లోన్ తీసుకొని నీ అప్పులు తెచ్చుకొని నెలకింతని కొంచెంగా కట్టుకుంటే నువ్వు ఆ అప్పుల నుంచి బయటపడతావు కదా, నేను నీకు చేయదగ్గ సహాయం అది ఒక్కటే ఉంది, ఆ పని నేను చేయగలుగుతాను అని ఏ షూరిటీ లేకుండా, అసలు అవకాశమే లేదు, మామూలు మనుషులు కూడా వీళ్ళు శాలేమన్న కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఎదురు పడుతున్నారని అంటే డబ్బులు అడుగుతారేమోనని ముఖం తప్పుకొని పక్కకి వెళ్ళిపోయే రోజులయ్యి. అలాంటి రోజుల్లో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా దాదాపు 1.5 నుంచి 2 లక్షల రూపాయల దాకా ఆయన బ్యాంక్ మేనేజర్ లోన్ ఇప్పించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ లోన్ తెచ్చుకొని చిన్నగా ఒత్తిడి కలిగేటువంటి అప్పులు ఏమైతే అవన్నీ క్రమంగా తీర్చుకొని వీళ్ళు చేసుకునే చిన్న పనులను బట్టి క్రమక్రమంగా ఆ అప్పుల నుంచి బయటపడ్డాడు. కాలక్రమంలో సృష్టికర్తను గట్టిగా హత్తుకున్నాడు కాబట్టి ఆ లేఖనం ఏదైతే ఉందో అది అక్షరాల తన జీవితంలో నెరవేరేటట్లు దేవుడే కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని తనను నమ్ము వారికి సిగ్గు కలుగనేరదని. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని తనను నమ్ము వారికి సిగ్గు కలుగనేరదని. నన్ను ధైర్యపరచిన నజరేయుడా, నన్ను ధైర్యపరచిన నజరేయుడా, ప్రాణమిచ్చి నిలపిన నిజ స్నేహితుడా, ప్రాణమిచ్చి నిలపిన నిజ స్నేహితుడా. అయ్యా నా యేసయ్యా, అయ్యా నా యేసయ్యా, అయ్యా నా యేసయ్యా, అయ్యా నా యేసయ్యా. ఆకాశములో నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగ ఎరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. నమ్మటం నీ చేతనైతే దేవుని వాక్కులను నీ జీవితంలో నెరవేర్చడానికి నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనకు చెప్పే విషయాలు, మనకి ఇస్తానన్నటువంటి ఆశీర్వాదాలు ఒక కలలా ఉంటాయి. కానీ నమ్మితే ఇది దేవుని వాక్కు, దేవుడు చెప్పాడు, ఇది ఒక మనిషి కాదు, మాట ఇచ్చి తప్పడానికి ఇది నా దేవుడు ఇచ్చినటువంటి మాట, నా దేవుడు నెరవేరుస్తాడు అని మనం నమ్మగలిగితే అసాధ్యాలు కూడా మన జీవితంలో సుసాధ్యమయ్యేటట్లు తప్పకుండా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. నోవాకు దేవుడు మాట్లాడాడు, నోవా ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది, అతి త్వరలో ఈ భూమి మొత్తం నీటితో నింపబడబోతుంది,
నీవు నీ కుటుంబం బ్రతుకున్నట్లు ఓడ సిద్ధపరుచుకో. అంటే అసలు వర్షం ఎట్ట కురిసిద్ది, వాడెట్ట, అసలు ఇదెందుకు, వాడెట్ట, ఇవన్నీ అడగల. చెప్పిన పని చెప్పినట్లు చేయడానికి నోవాహు పూనుకుంటే కొంతకాలం తర్వాత నిజంగానే వర్షం కురిసింది. ఆ వర్షం కురిసినప్పుడు ఆ ఓడలోనికి నోవాహు కుటుంబంతో పాటు కొన్ని జీవరాశులు కూడా వెళ్ళి బ్రతకడానికి దేవుడు నోవాహుకు కృప చూపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ క్రమంలో చెప్పబడిన లేఖన భాగం ఇది. నోవా, జలప్రళయాన్ని నేను కురిపించబోతా ఉన్నాను అని ఓడంతా సిద్ధపరిచిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత దేవుడు నోవాహుకు చెప్పాడు, నోవా, నీవును నీ భార్యయు నీ 3 కుమారులు నీ 3 కోడండ్రు ఆ ఓడలోనికి వెళ్ళండి. అంత మాత్రమే కాదు, జాతికి 2 కాడికి, అంటే ఆడ మగ చొప్పున ప్రతి జీవి 2 ఓడలో ఉంటున్నట్లు ఓడలోనికి చేర్చు. అంటే ఈ భూమి మీద ఇప్పుడు ఏ జంతువులు, పశు పక్షాదులు, క్రిమి కీటకాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆడ మగ అన్నట్లుగా మొత్తం కూడా ఆ ఓడలోనికి సమకూర్చబడ్డాయి. నోవాహు పిలిస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ప్రపంచంలో మొట్టమొదటి జూ పార్క్ ఏదైనా ఉంది అంటే అది నోవాహు ఓడయే. ఎందుకంటే జంతువులన్నీ అక్కడే ఉన్నాయి, పక్షులన్నీ అక్కడే ఉన్నాయి, జీవరాశులన్నీ ఆ ఓడలోనే ఉన్నాయి. మొట్టమొదటి జంతు ప్రదర్శనశాల నోవాహు కట్టినటువంటి ఓడ. ఆ ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత తలుపు వేసే పని మాత్రం దేవుడు తీసుకున్నాడు. నోవా, ఓడలోనికి నువ్వు వెళ్ళు, గడియ మాత్రం నేను పెడతాను. ఎందుకనంటే నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు లోపల గడియ పెట్టుకున్నావు అనుకో, బయట నుంచి వర్షం కురిసినప్పుడు నీ బంధువులు హాహాకారాలు చేస్తే జాలిపడి నువ్వు తీస్తావేమో, నీకు అవకాశం లేదు, గడియ నేను పెడతానన్నాడు. అంటే బయట గడి పెట్టాడు దేవుడు. ఎందుకనంటే నోవాహు లోపల నుంచి తీసేదానికి అవకాశం లేదు. సరే, విస్తారమైన వర్షం కురిసింది. 45 దినాలు, 4 రోజులు 5 రోజులు వర్షం కురిస్తేనే కష్టం మనకి కదా. 40 దినాలు ఆకాశపు తూములు విప్పబడినట్లుగా వర్షం కురిసింది. భూమి ఎంతటా ఇంకా ఆ ఊరు ఈ ఊరు, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే భేదమే లేదు. ఈ భూమి ఎంత మట్టుకుందో అంత మట్టుకు నీళ్లతో నింపబడి పడవ క్రమక్రమంగా ఇక ఎత్తైన నీళ్ల మీద తేలియాడుతా ఉంది. 40 రోజులు గడిచింది. 40 రోజులు వర్షం కురిసిన తర్వాత, మరి వర్షం అయితే 40 రోజులు కురిసింది, నీళ్ళు 41వ రోజే తగ్గిపోవుగా. వర్షం అయితే 40 రోజులు కురిసింది, కానీ నీళ్లు మాత్రం కొన్ని నెలల పాటు భూమి మీద అలాగే ఉండిపోయినాయి. ఆ నీళ్లు ఇంకిపోతా ఉన్నాయి, కానీ నేల ఎంత హైట్లో ఉంది అనేది నోవాహుకు అర్థం కాల. నేల దగ్గరగా ఉందా, నేను ఎత్తైన స్థలంలో ఉన్నానా, లేదంటే భూమికి చాలా దగ్గరగానే ఉన్నానా అనే విషయం నోవాహుకు అర్థం కాల. అది తెలుసుకోవడం కోసం మరి దాదాపు 6 నెలల పాటు ఆ ఓడలో ఉన్నటువంటి జంతువులన్నింటికి ఆహారాన్ని నోవాహే సిద్ధపరిచాడు. అర్థమైందా? 6 నెలల తర్వాత కిటికీ తెరిచి ఉన్నటువంటి జీవరాశులు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఒక కాకిని బయటికి విడిచాడు. 6 నెలలు అన్ని జీవరాశుల్ని పోషించినట్టే కాకిని కూడా పోషించాడు నోవాహు. ఆ కిటికీ తెరిచి కాకిని వదిలిపెట్టాడు. కాకిని వదిలిపెడితే కాకి బయటికి వెళ్ళింది, కానీ లోపలికి రాలా. ఇంకా పోవటం అయితే వెళ్ళిపోయింది బయటికి, ఇంకా లోపలికి రాలా. పాపం చూశాడు దానికోసం, వచ్చిద్దేమో అని చూస్తే పోషించబట్టానికైతే పోషించబడింది, కానీ 6 నెలలు నోవాహును కనిపెట్టుకొని ఉంది, కానీ అవకాశం వచ్చి కిటికీ తెరవంగానే అది వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళి ఏం చేస్తుంటుంది కాకి అంటే ఒకే ఒక పని చేస్తుండాలి. ఏముంటుంది అంటే ఆ నీళ్ల మొత్తం పీనుగులే ఉన్నాయి. చచ్చిపోయినటువంటి మనుషుల శవాలు ఆ నీళ్ల మీద తేలాడుతూ ఉన్నాయి. ఆ శవాల మీద పడి ఆ శవాలతో సహవాసం పెట్టుకొని ఆ శవాలను పీక్కు తింటా కూర్చొని ఉండాలి కాకి. అంతకుమించి ఏం చేసి ఉంటుంది? హల్లెలూయా. ఇంకేమన్నా వేరే కాకులు ఏమైనా ఉన్నాయా దాంతో ముచ్చట పెట్టుకోవడానికి? ఏం లేవు. ఉన్నది 2 కాకులు, ఆ 2 కాకులు లోపల ఉన్నాయి. అందులో నుంచి ఒకటి బయటికి విడిచాడు. ఇంక ఇప్పుడు అది బయటికి వెళ్ళి వేరే తన జాతి పక్షులతో కాపురం పెట్టుకోవడానికి, సహవాసం పెట్టుకునే అవకాశం లేదు. సహవాసం ఉంటే ఒకే ఒక దాంతో సహవాసం ఉండాలి, చచ్చిన పీనుగులతో. ఆ కాకిల్ని ఆ పీనుగుల్ని బీక్కొని ఇన్ని రోజులైందో మాంసం కనుక ఈ అదృశ్యాన్ని ఇన్ని నెలలు కోల్పోయానే
అని సంతోషంగా ఆ శవాల మీద పడి దాని కాలాన్ని వెళ్ళదీసింది తప్ప ఇన్ని నెలలు పెంచి పోషించి దాన్ని సంరక్షించిన యజమానుడి విషయంలో ఎంతైనా కృతజ్ఞత కలిగి ఆ కాకి బ్రతకలేదు. అర్థమైందా? సరే, అది వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత నీళ్ళు లోతేంటో అర్థం కావట్లా. అందుకని పావురాన్ని, నల్ల పావురం ఒకటి తీసుకొని అదే కిటికీ తెరిచి పావురాన్ని జార విడిచాడట. జార విడిస్తే కాకి వెళ్ళినట్టే ఈ పావురం కూడా వెళ్ళిపోయింది. అయితే నీళ్ళల్లోనే తేడాళ్ళ శవాల మీద తేడాళ్ళ. అమ్మయ్య, ఆల్రెడీ కాకు ఒకటి పీక్కొని తింటా ఉంది శవాల్ని, నాకు కూడా అవకాశం వచ్చింది, నోవాకు ఎంత మంచోడు, నన్ను కూడా లోకంలోకి అవకాశం ఇచ్చాడని ఆ కాకుని చూసి శవాల మీద వాలలేదు, కానీ అది తిరిగి అది కాలు వాల్చుకున్నట్టుకు ఎక్కడా స్థలము లేదు గనక, అంటే శవాల మీద కాలు పెట్టలాది అవకాశం లేదు కనుక అది మరలా తిరిగి ఓడలోనికి యజమానుని చేతి దగ్గరకు వచ్చిందనని లేఖనము సాక్ష్యమిస్తోంది. దేవునికి స్తోత్రం కలుగుగా. దీన్ని బట్టి మనకు పాఠం ఏంటిదనంటే, కాకేమో కృతజ్ఞత లేకుండా ఉంది, ఈ పావురము, నల్ల పావురం ఏదైతే ఉందో అది కృతజ్ఞత కలిగినటువంటి బుద్ధిని వ్యక్తపరుస్తా ఉంది. కృతజ్ఞత కలిగిన బుద్ధి ఉంది అని మనం ఎలా చెప్పొచ్చు అనంటే, చచ్చిన శవాలను పీక్కుతుని చచ్చిన వారితో స్నేహం ఏర్పాటు చేసుకోవాలా. నా సహవాసం ఇక్కడ కాదు, నా సహవాసం ఓడలో ఉంది అనని తిరిగి రక్షణ ఓడ ఏదైతే ఉందో ఆ రక్షణ ఓడలోని జాతి పక్షులతో సహవాసం పెట్టుకోవడానికి ఆ పావురము తిరిగి మరలా రక్షణ ఓడకు చేరింది అనని లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దీని నుంచి మనకు పాఠం ఏంటంటే, ఆ కాకిని ఆనాడు నోవాహు సంరక్షించినట్లు ఈరోజు సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని సంరక్షిస్తూనే ఉన్నాడు. ఆనాడు జలప్రలయం నుంచి ఆ జీవరాశిని నోవాహు కాపాడినట్లు ఈనాడు కూడా ఎన్నో అపాయాల్లో నుంచి, ఆపత్కాలపు పరిస్థితుల్లో నుంచి, ఎన్నో ఇబ్బంది కొలిమిలలో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని పిల్లలం అనంటే, ఏ దేవుడైతే మనల్ని కాపాడుతూ మనకు కృప చూపుతూ ఉన్నాడో ఆ దేవుని ఎడల కృతజ్ఞతను కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉంటున్నాం అనే దానికి రుజువు ఏంటిదనంటే, నోవాహు కిటికీ తెరిచి లోకంలోనికి జార విడిచినట్లు దేవుడు కూడా ఆదివారం మధ్యాహ్నం తర్వాత మనకు కూడా కిటికీ తెరిచి, దేవుని జీవం కలిగిన దేవుని మందిరం నుంచి, రక్షణ ఓడలో నుంచి కిటికీ తెరిచినట్టుగా కిటికీ తెరిచి మనం కూడా లోకంలోకి పోవడానికి అవకాశం ఇస్తున్నాడు. అర్థమైందా? పోయిన వాళ్ళు ఎక్కడ ఉండాలా? ఇంకా అక్కడే ఉండాలా? అక్కడ ఉండకూడదు. రక్షణ ఓడకి పావురం చేరినట్లు, అర్థమైందా, అవకాశం దొరికినప్పుడల్లా ఇదిగో ఈ రక్షణ ఓడలోనికి పావురం వచ్చినట్లు, నోవాహును సమీపించినట్లు, అర్థమైందా, ప్రతి సత్క్రైస్తవుడు ప్రతి ఆదివారం సమయం దొరికిన కొలది మరి విశేషంగా రక్షణ ఓడ అంటే ఈ మందిరమే, సంఘమే, దీనిలోనికి సమకూర్చబడుతూ ఉండాలి. అలా సమకూర్చబడుతూ ఉంటేనే నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావో లేదో దేవుడు తెలుసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమైందా? కొంతమంది అట్టుంటారా అంటే అట్టుండరు. 6 రోజులు లోకంలో గడుపుతారు, అవకాశం దొరికిందనుకో 7వ రోజు కూడా లోకంలోనే గడపాలనుకుంటారు. అబ్బా, ఇలా ఏం ఫంక్షన్ లేవా? ఫంక్షన్ ఉంటే శుభ్రంగా ఫంక్షన్కి వెళ్ళేవాళ్ళం. ఏదో మనం పెట్టుకునే వాళ్ళు శుక్రవారాలు గురువారాలు పెట్టుకోకపోతే శుభ్రంగా ఆదివారం పెట్టుకోవచ్చు కదా, సెలవు రోజు. హాయిగా ఎంచక్క కుటుంబంగా ఆదివారం అటెండ్ అయ్యే వాళ్ళం కదా. ఏది, మందిరానికి వచ్చే పిల్లలు సైతం కొంతమంది ఇటు ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. అటు ఆలోచన చేసావంటే నీకు ఏం బుద్ధో తెలుసా? కృతజ్ఞత లేని బుద్ధి. ఆ కాకి ఎంతో నువ్వు కూడా అంతే. ఆ కాకి మనకి తేడా లేదు. ఎందుకు అంటే ఆ కాకి కూడా అంతే, చచ్చిన వారితో సహవాసం పెట్టుకుంది. ఈరోజు క్రైస్తవులు అన్నటువంటి వాళ్ళు మీరేనా? ఈ పట్టణంలో చాలా మంది ఉన్నారు. అర్థమైందా? కొంతమంది వారి సంఘాలకు వెళ్ళి ఉండొచ్చు, కొంతమంది లోకంలో కూడా తిరుగుతుండొచ్చు. లోకంలో కూడా కొంతమంది దేవుని బిడ్డలయ్యి ఉండి, దేవుని పేరు పెట్టబడిన వాళ్ళు అయ్యండి సంఘానికి రాకుండా, ఆదివారపు ఆరాధనలు ఏకీభవించకుండా బయట తిరుగుతున్నారంటే అర్థం ఏంటి? బయట ఫంక్షన్లో ఇంకోటి ఉన్నాయి, వాటిలో మునిగిపోయారంటే అర్థం ఏంటి తెలుసా? మరి లోకంలో వ్యక్తులు చచ్చిన వారితో సమానమే, వాళ్ళతో సహవాసం పెట్టుకున్నారు కాబట్టి కాకి ఎంతో వాళ్ళు కూడా అంతే. అయితే దేవునికి స్తోత్రం, మీరు అలా కాకుండా దేవుని సన్నిధిలోనికి రాగలిగారు. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించి
పరిశుద్ధ శరీర రక్తాల్లో చేవేసి ఆయన్ను కొనియాడగలిగారు. కారణం ఏంటనంటే పౌరపు అనుభవాన్ని ప్రభువు మీకు నాకు అనుగ్రహింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. కంటే శ్రేష్టమైనది, కంటే శ్రేష్టమైనది నేను చాలంచనైతిని ఈ సన్నిధిలో శాశ్వతామృతము నేను చాలంచనా. నా హృదయంతో జీవము గల దేవుని దర్శింపనంతో వేయుచున్నది. నా దేహంతో జీవము గల దేవుని దర్శింపనంతో వేయుచున్నది. నా దేహంతో నీపై ఆశించే, నా శాశ్వతామృతము నేను చాలంచనైతిని నీ సన్నిధిలో శాశ్వతామృతము నేను చాలంచనా. అర్థమైందో? నిజంగా నువ్వు పౌరను అయితే ఒక అన్యుడు ఒక ఆదివారం నాడు నీ ఇంటికి వస్తే వాళ్ళకి అర్థం కావాలి. ఏమనంటే ఆదివారం రోజు 100 కోట్లు ఇచ్చినా సరే వీళ్ళు మనకి ఇంటి దగ్గర దొరకరు. వీళ్ళు దొరికే చోట ఒకటి ఉంది, అది జీవము కలిగిన దేవుని మందిరం అని వాళ్ళకి అర్థం కావాలి. అర్థమైందా? మన బంధువులు ఎవరైనా ఫంక్షన్స్ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి అర్థం కావాలా, ఆదివారం పెట్టుకుంటే వాళ్ళు రారురా నాయన. అందుకని వాళ్ళు రావాలనంటే మనమే ఇంకొక రోజు మార్చుకోవాలి. ఆదివారం వద్దు, వాళ్ళకు కూడా అనుకూలత కలిగి ఇంకొక రోజు పెట్టుకుందాం అనే అంత తీవ్రతను నువ్వు ఒక ఆదివారపు ఆరాధన పట్ల, దేవుని సన్నిధి పట్ల నువ్వు కనపరచగలిగితే నువ్వు నిజంగా పౌరునివే. కానీ కొంతమంది అట్లుండరు. అర్థమైందా? ఆదివారం రోజు ఏదన్నా చిన్న ఇన్విటేషన్ వస్తే చాలు వెళ్ళిపోతారు, కాకులు లేకపోయి ఎక్కడ వాళ్తారు, ఎక్కడ వాళ్ళు. అర్థమైందా? అక్కడ వాళ్ళే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని దేవుడు ఏ లెక్కలోకి తీసుకుంటాడనంటే, పెంచి పోషించాను కానీ పౌరవ పిల్లలు కాదు, ఇవి కాకి పిల్లలు అనుకుంటారు. అర్థమైందా? కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆ పావురము కొన్ని నెలలు పెంచి పోషించిన తన యజమానుడైనటువంటి నోవాహుకి కిటికీ తెరిచి బయటకు జార విడిస్తే అది మళ్ళా తిరిగి వచ్చి తన జాతి పక్షులతో సహవాసం ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడింది. అదే రీతిగా పోషించబడిన కాకి మాత్రం శవాలతో సహవాసం పెట్టుకుంది. ఎందుకనంటే దాని సహవాసం వాడితోనే కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్పే మాట ఏంటిదనంటే, ఆదివారపు ఆరాధనకి మీరు రావట్లేదని కాదు, ఒక ఆదివారపు ఆరాధన విషయంలో సత్క్రైస్తవుడు అంత తీవ్రత కలిగి ఉండాలని చెప్తున్నా. హల్లెలూయా. అర్థమైందా? ఆదివారం అంటే అంత తేలికైన వ్యవహారం కాదు, అది నా ప్రభు దినం అన్నంత తీవ్రత ఉండాలి. అవసరమైతే ఫంక్షన్ అని అవసరమైతే ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడాలి, అంత తీవ్రత ఉండాలి. ఎందుకు అంత తీవ్రత అనంటే, నన్ను ఘనపరచు అని నేను ఘనపరుస్తానన్నాడు. నువ్వు ఆదివారపు ఆరాధన విషయంలో దేవుని కొరకు ఏ త్యాగమైన చేయడానికి సిద్ధపడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆ విషయంలో తీవ్రంగానే తీసుకుంటాడు. ఎంతో మంది భక్తులు వాళ్ళ పరిశుద్ధ దినాన్ని ఆచరించేటువంటి విషయంలో ఆదివారపు ఆరాధనను, దేవుని సన్నిధిలో కూడుకునే విషయాలు చాలా తీవ్రంగా తీసుకున్నారు. అందుకనే దేవుడు వాళ్ళని హెచ్చించాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఇది పావురానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే కృతజ్ఞత కలిగిన హృదయం. అర్థమైందా? మనకు కూడా అది ఉండాలి. ఎవరి పట్ల? మన దేవుని పట్ల ఉండాలి. నా దేవుడు ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే నా దేవుని దయ, తింటున్నానంటే నా దేవుని దయ,
అన్నపానాదులు, వస్త్రాలు ఇవన్నీ నా దేవుని దయ అని ఎప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత చెల్లించగలిగినట్టు మనస్సు ఖచ్చితంగా మనకు ఉండాలి. దేవుడి పట్ల ఒక్కళ్ళ పట్ల ఉంటే చాలా, దేవుడి పట్లే కాదు మనుషుల పట్ల కూడా ఆ కృతజ్ఞత బుద్ధి అనేది మనకు ఉండాలి. ఈరోజు మనం ఒక స్థితికి వచ్చాం. మనం ఈ స్థితికి రావడానికి కారణం ఎవరో ఒకరిని దేవుడు వాడుకొని ఉంటాడుగా. ఆ వాడుకున్న వ్యక్తుల పట్ల కూడా కృతజ్ఞత ఉండాలి. కొంతమందికి ఆ కృతజ్ఞత ఉంటుంది, కొంతమందికి అది ఉండదు. కొంతమంది ఎట్టుంటారో తెలుసా? అదేదో లోకంలో ఒక సామెత ఉంది, ఓడ దాటిందాకా రేవులో ఉన్నప్పుడేమో ఓడ మల్లన్న, ఇవతల పక్కన రేవులో ఉండాలి, అవతల పక్క రేవుకి వెళ్ళాలి, దాటి వెళ్ళాలి. దాటించేదానికి ఉన్నవాడు ఒకడే మల్లన్న, ఆయన దగ్గరే ఉంది ఓడ. ఆ ఓడలోనే అవతల పక్క రేవుకి చేరగలడు. అందుకని యువతల నుంచి అవతల దాకా వెళ్ళింది దాకుండా మల్లన్న గారు మల్లన్న ఎట్లా ఉంటుందో కొంతమంది ఆ ఓడెక్కి చిన్నగా అవతల రేవుకి దాటిన తర్వాత ఓయ్ బోడి మల్లన్న. ఏంటిది? ఈతల రేవును ఉన్నప్పుడేమో మల్లన్న గారు అంటివి, అవతల పోయిన తర్వాత బోడి మల్లన్న అంటివి. దేవుడు దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాడు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలోనైనా భౌతికమైనటువంటి జీవితంలోనైనా మనము దీవించబడటానికి, హెచ్చించబడటానికి దేవుడు ఎవరినైతే వాడుకున్నాడో, ఏ పాత్రలైతే వాడుకున్నాడో ఆ పాత్రల పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం అనేది కూడా చాలా మంచి విషయం. అది ఇంకా దీవించబడటానికి కారణమవుతుంది. అంతేగాని ఓడం మల్లన్న బూడి మల్లన్న అన్నట్టున్నాం అనుకో, ఇంకంతటితోనే మన జీవితాలు ఆగిపోతాయి. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్పే మాట, పావురంలో నుంచి మనం నేర్చుకోదగిన పాఠం ఏంటిది అంటే, అది చచ్చిన వారితో సహవాసం ఏర్పాటు చేసుకోదు. తన జాతి పక్షులు ఓడలో ఉన్నాయని ఎరిగి తన జాతి పక్షులతోనే సహవాసం ఉండే జీవి పావురం. ఇంకో రకంగా చెప్పాలనంటే, యజమాని పట్ల కృతజ్ఞత కలిగినటువంటి జీవి పావురం. ఇది మనకు ఉండాలి. ఇది పావురంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి లక్షణం. దేవునికి మహిమ కలుగునుగా. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇకపోతే సరే, ఆ కాకైతే వెళ్ళి శవాల మీద వాళ్ళు అక్కడ ఆగిపోయింది, పావురం అయితే మళ్ళా వచ్చేసింది కదా. వస్తా వస్తా ఎలా వచ్చింది అంటే ఊరికినే రాలా, వస్తా వస్తా ఊరికినే రాలా. అది ఎలా వచ్చింది అని అంటే, ఒలీవ చెట్టు ఉంటుంది కదా, ఆ ఒలీవ చెట్టున చివరిన కొద్దిగా కొన భాగం ఆకులు కనపడతా ఉంటే ఆ ఆకుల్ని తుంచుకొని నోట కరుచుకొని ఆ ఆకులు పట్టుకొని నోవహు దగ్గరకు వచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? అంటే ఒలీవ ఆకును తుంచుకొని వచ్చింది, ముక్కును కరుచుకొని వచ్చింది. అంటే దాని అర్థం ఏంటిది అని అంటే, యజమానుడి దగ్గరకు వచ్చినప్పుడు ఒట్టిగా రాలా, అది శుభ సమాచారమే పట్టుకొని వచ్చింది. నోవా, నీళ్లు మరెంతో లోతులో లేవు, ఇదిగో అని ఒక ఆకును పట్టుకో, ఆకు ఒలివాకు. ఆ ఒలివ ఆకును బట్టి నోవాకు ఒక అంచనా వచ్చింది. ఒలివ చెట్టు ఇది ఎంత హైట్ ఉంటుంది అంటే, ఇప్పుడు భూమి మీద నీళ్ళు ఎంత హైట్లో ఉన్నాయి, ఇంకొద్ది రోజులు నేను నిరీక్షించి ఉండాలి, అప్పుడు నీళ్లు పూర్తిగా ఇంకుతాయి అనేటువంటి గ్రహింపు నోవాకు వచ్చింది. దేన్ని బట్టి అనంటే, పావురము తుంచుకొని వచ్చినటువంటి ఒలీవ కొమ్మను బట్టి నోవాకు ఆ శుభ సమాచారం గ్రహింపులోనికి వచ్చినట్లు పావురమే వాడబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? దీన్ని బట్టి నేను మీకు ప్రేమతో చెప్పేటువంటి మాట ఏంటిది అనంటే, మందిరంలో దేవుని దగ్గరికైనా, దైవజనుడి దగ్గరికైనా, లేదు సాటి మనిషి దగ్గరికైనా, ఈ ఇరుగు పొరుగు వారి దగ్గరికైనా నువ్వు ఎలా ఉండాలంటే, ఒక పావురం లాగా శుభ సమాచారాన్ని తీసుకుని వెళ్ళే వ్యక్తిలాగే ఉండాలా తప్ప సోది సమాచారాలు తీసుకెళ్లే వ్యక్తిలాగా ఉండకూడదు. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా చెప్పండి. ఏ సమాచారం? శుభ సమాచారం ఉండాలా, అంతేగాని పనికి మారిన సమాచారాలు ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? శుభ సమాచారాలు తక్కువ, సోది వ్యవహారాలు ఉంటాయి చూడు, అవి మోసుకొని వెళ్ళటం ఎక్కువ. ఇట్రా ఇట్రా ఇట్రా, ఇదిగో మొన్న ఆదివారం నువ్వు రాలేదుగా, నీ గురించి వదిన ఏమందో తెలుసా? అసలు ఇనలేకపోయానమ్మా. ఎవరు? ఆదివారపు ఆరాధన రాకుండా ఆ అక్క గురించి ఈ అక్క చెప్పిద్ది.
ప్రశాంతంగా ఉంటే అసలు ఆమెకి ఏ గొడవ లేదు. ఏమి చెప్పిద్ది సమాచారం, అసలు ఇప్పుడే అందిన వార్త, తాజా వార్త అన్నట్టు చెప్పిద్ది. ఏమని? నీ గురించి ఎట్లా అనుకుంటున్నారు. ఇప్పుడు ఆమె ఫీలింగ్ ఏంది? నేను ఉన్నప్పుడు నన్ను ప్రేమించినట్టుంటారు, నన్ను ఇష్టపడ్డట్టే ఉంటారు, అట్టుంటారు ఇట్టుంటారు, నేను లేనప్పుడు నా వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇదా. ఇంక నుంచి నేను ఆ చర్చికి రాను, వస్తా కానీ వాళ్ళు ఉన్నప్పుడు పొరపాటు కూడా రాను. తద్వారా ఏం జరుగుతుంది అంటే దేవుని పనికి నష్టం వాటిల్లుతుందా, లాభం ఏమైనా జరుగుతుందా? అవునా కదా? మీరు ఆలోచించండి. ఎక్కువ కుటుంబాలు కూలిపోవడానికి, పరిచారకుల మధ్యలో సత్సంబంధాలు తెగిపోవడానికి, అర్థమైందా? ఉన్న వాళ్ళ మధ్యలో ఐక్యత పోగొట్టుకోవడానికి గల కారణాల్లో ప్రధాన కారణంగా ఇది ఒకటి ఉంటుంది. ఏంటిదనంటే ఎక్కువ మంది శుభ సమాచారాన్ని మయూరు సోది వ్యవహారాలను మోసి దేవుని పనిని పాడు చేసేవాళ్ళు ఉంటారు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్తాం. సత్క్రైస్తవుడు అన్నటువంటి వాడు ఎవరైనా సరే, పోనీ అదే వ్యక్తులు అమ్మా నిన్ను ఇట్లా పలానా అక్క ఇట్లా పొగిడింది అన్న విషయాలు ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఉదాహరణకి అత్త కోడల వ్యవహారం తీసుకుందాం మాట. ఒక కోడలు అత్తగారి గురించి బ్యాక్గ్రౌండ్లో ఏదో మాట్లాడింది, బ్యాడ్గా మాట్లాడింది అనుకుందాం. దాన్ని వెంటనే సాయంత్రానికి మోసేవాళ్ళు ఉంటారు కదా. అది మొయటం వల్ల ఏం జరిగిద్ది? అత్తా కోడలు బాగా అతుక్కొని చక్కగా కాపురం ఒద్దిగ్గా ఉంటుందా? అంటే మా కోడలు మొన్న ఇట్లా మాట్లాడిందంట, ఆమె దగ్గర అలాన అమ్మాయి చెప్పింది, మా కోడలు ఇట్లాంటిదని అనుకోరా రాని ఇంటి కానీ దాని అంతు తెలుస్తా అని ఏమో ముందుగానే మైండ్లో ఫిక్స్ అయిపోయి, తద్వారా ఏమైంది? కుటుంబాలు కట్టబడతాయా? కట్టబడవు, విచ్ఛిన్నమైపోతాయి. కానీ అదే వ్యక్తి ఒకవేళ ఆ కోడలు అత్తగారి గురించి ఘనంగా మాట్లాడి ఘనపరిచి మాట్లాడితే వెళ్ళేమన్నా చెప్పిద్దా? మీ కోడలు ఎంత ఘనంగా మాట్లాడుతుందో తెలుసా నీ గురించి అని చెప్పిద్దానంటే అయ్యి మొయ్యరు. మళ్ళా అవి మోస్తారా? అవి మొయ్యరు. ఏవి మోస్తారనంటే పెటాకులయ్యే వ్యవహారాలు చాలా మంది మోసేవాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఒక సత్క్రైస్తవుడు ఏం చేయాలి? శుభ సమాచారాన్ని మోసుకెళ్ళేవాడై ఉండాలి. అనుకుందాం సరే, ఈ సోదరి ఆ సోదరి గురించి ఏదో ఒక కాని మాట పలికింది అనుకుందాం. ఇప్పుడు ఆమె పలకగానే నువ్వు ఆ సమాచారాన్ని మోసుకెళ్ళి ఇవ్వడం వల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏంటి? ఏమన్నా ఉంటుందా? ఏం, దేవుని పని పాడైద్ది అన్న గ్రహింపు కూడా లేకుండా కొంతమంది ఇట్లా మోసేవాళ్ళు మీరు కాదులే, మీరు మంచివాళ్ళు, కొంతమంది అట్లా ఉంటారని చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదా అలా ఉంటారు. కానీ గుర్తుపట్టాల్సిన విషయం ఏంటంటే అత్తైనా కోడలైనా లేదు సాటి పరిచారకులైనా ఎవరైనా ఏం చేయాలి? శుభ సమాచారం అయితే మోసుకెళ్ళాలి, లేదనుకో వదిలేయాలి. అప్పుడు కదా దేవుని పని ముందుకెళ్ళిద్ది. కానీ చాలా చోట్ల దేవుని పని కుంటు పడడానికి కారణం ఎవరో తెలుసా? ఈ కాని సమాచారాలు మోసుకెళ్ళేటువంటి వ్యక్తులే ఎన్నో చోట్ల దేవుని పని కుంటుపడటానికి, కొన్నిసార్లు కుటుంబం విచ్ఛిన్నమైపోవటానికి కూడా కారణమవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏం చేయాలి? ఏదో ఒకటి మోసుకెళ్ళాలా? శుభ సమాచారాన్ని మోసుకెళ్ళాలి. లేదు ఇది మంచిది కాదు, ఈ వార్త వాళ్ళకి తెలిస్తే పాపం బాధపడతారు, గాయపడతారు, నొచ్చుకుంటారు, వద్దులే అనుకుంటే దాన్ని నీ లోపలే సమాధి చేస్తే ఏమైనా నష్టం వచ్చిద్దా? ఏమి రాదు. కానీ కొంతమంది అలా సత్కరిస్తున్నటువంటి వాడు ఉండకూడదు. ఈ పావురము తిరిగింది, ఆ నీళ్ల మీదనే పేనుకలు కూడా ఉన్నాయి. శవాలు నీళ్లతో ఉవ్విపోయి చర్మం ఊడి పీచులుగా ఆ నీళ్ల మీద తేలాడుతున్నటువంటి మాంసపు ముద్దలు కూడా ఉన్నాయి. ఆ మాంసం ముద్దలతో పాటు ఎక్కడో నీళ్ల మీద కనపడినట్టున్న కొద్దిపాటి ఒలివ మొక్క కొన భాగం కూడా ఉంది. ఆ పావురం ముక్క శుభ్రంగా ఏదన్నా ఒక మాంసాన్ని ఒక కండను పట్టుకొని నోవాహు దగ్గరికి వెళ్ళొచ్చుగా. ఎందుకు ఈ తుంచిన ఒలివ మొక్కనే పట్టుకెళ్ళాలి అని అంటే అది తీసుకెళ్తే ఓడ మొత్తం కమ్ము కొట్టిద్ది. ఆ సంగతి పౌరానికి తెలుసు. కానీ
గనుకనే ఆ మాంసాన్ని చీకిపోయినట్టు మాంసాన్ని పట్టుకెళ్ళాలా, ఒలివాగు తుంచుకొని శుభ సమాచారం, యజమానుడా నువ్వు కోరుకున్న సమాచారం పట్టుకొచ్చా అన్నట్టుగా తీసుకెళ్తే ఆ సమాచారాన్ని బట్టి నోవహు తృప్తి చెందాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? కొంతమంది దైవజనుడి దగ్గరికి సమాచారం మోసుకొస్తారు. అన్నా 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 అయిపోయింది అన్న, నువ్వు అనుకుంటున్నా కానీ వాడు మంచిగా అనుకుంటున్నావు, వాడు నువ్వు అనుకున్నంత మంచిగా కాదన్న, వాడిని చూసానా నేను, వాడు తేడా అన్న, ఫుల్ తేడా అన్న అనని ఎట్లా సమాచారం చేస్తారంటే గుండెలు పగిలిపోయే సమాచారం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఆ సమాచారం వింటే ఇంకా బీపీ, షుగరు, గుండె, హార్ట్ అటాక్ కూడా రావాలా అట్లా చెప్పేవాళ్ళు ఉంటారు కదా. కొంతమందికి అట్ట కూడా ఉండదు. దైవజనుడి దగ్గర కొంతమంది సమాచారం మోసుకొస్తారు. ఎట్టనంటే ఇంకా దెబ్బకి నిరుత్సాహం, నరాల వీక్నెస్ కూడా రావాలా అట్ట సమాచారాలు తెచ్చేవాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా ఓకే, చెడు వార్తనే, కానీ ఎలా తేవాలి అనా కదా. సున్నితంగా కొన్నిసార్లు ఇలాగే కూటాలు జరిగేటప్పుడు కొన్నిసార్లు కొంతమంది మనోళ్ళు చనిపోయారు. యాక్సిడెంట్ అయ్యే వాళ్ళ బంధువులు యాక్సిడెంట్ అయ్యేదో చనిపోయారు. ఆ వార్త స్టేజీ మీద మా దగ్గరకు కొంతమంది తెచ్చారు. వాళ్ళు పేపర్ రాసిస్తారు, పలానా వాళ్ళు ఇలా చనిపోయారు, పలానా ఊరు, పలానా ఇలా అలా అని చెప్పినప్పుడు మీ ఊళ్ళోని మైకులో చదివి మీ ఊళ్ళు చచ్చిపోయారంట, పలానా ఊళ్ళు వెళ్ళిపోండి అని ఎప్పుడు చెప్పలా. మేము ఎప్పుడు చెప్పలా. ఏం చెప్తామో తెలుసా? పలానా ఊరు నుంచి పలానా పేరు కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారట, మీ బంధువులు పలానా ఎంక్వైరీ దగ్గర ఉన్నారు, మీ సమాచార కేంద్రం దగ్గర ఉన్నారు, దయచేసి మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళి మీ బంధువుల్ని ఒకసారి కలుసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాం అని చెప్తే, ఇంకా ఆ పేరు కలిగిన వాళ్ళు ఎవరు, ఆ ఊరు వాళ్ళు లేచి సమాచార కేంద్రం దగ్గరికి వెళ్తే వాళ్ళు వాళ్ళ బంధువులు కలుసుకుని వాళ్ళు చెప్తారు. అట్లా కాకుండా ఇప్పుడు ఇక్కడే నేను మైక్లో నుంచి అనౌన్స్మెంట్ చేశాను అనుకో, అర్థమైందా? మీ వాళ్ళకి పలానా ఇట్లా కోటానికి వస్తున్నారంట, ఇట్లా యాక్సిడెంట్ అయిందంట, ఎంతమంది కాళ్ళు ఇరిగినాయి అంట, ఇట్లా చేతులు ఇరిగినాయి అంట అని చెప్పామనుకో, ఈ సభలో ఉన్న వాళ్ళ సంగతి ఏంది కదా. వాక్యం వింటారా? గలిబిలైపోరు. కానీ కొంతమంది సమాచారాలు అట్ట తెస్తారు, కొంతమంది శుభ సమాచారాలను కూడా అటు తెచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ మీ అందరికీ ప్రేమతో చెప్పే మాట ఏంటిదంటే, నిజంగా నువ్వు పౌరులు అయితే ఈ సమాచారం ఈ అక్కకి ఇవ్వడం ద్వారా దేవుని పని కుంటు పడింది. ఈ సమాచారం నేను ఇవ్వడం ద్వారా వీరిద్దరి మధ్యలో మనస్పర్ధలు వస్తాయి. ఈ సమాచారం నేను అవ్వడం ద్వారా ఈ భార్యాభర్తల మధ్యలో కలతలు ఏర్పడతాయి. ఈ సమాచారం నేను ఇవ్వడం ద్వారా డిస్టర్బెన్సెస్ ఉంటాయి అనుకున్నప్పుడు ఆ సమాచారాన్ని నీ లోపలి సమాధి చేసుకుంటే మంచిది కదా, అవును కదా. కానీ కొంతమంది అట్టుండరు. ఆ సమాచారాన్ని ఆమెకు మొయ్యాల్సిందే, ఈ సమాచారాన్ని ఆయనకి తెలియజేయాల్సిందే అన్నట్టుగా ఉండి ఎన్నోసార్లు కుటుంబాలు కానీ, స్నేహాలు కానీ, సంఘంలో వ్యవస్థ కానీ దెబ్బతినడానికి కొంతమంది మోసే తప్పుడు సమాచారాలు కూడా కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నట్టు ఇంకొక మాట కూడా చెప్తున్నా, చెవికి వినబడ్డ ప్రతి వార్త వినడం మంచిది కాదు. అవునా, నాకు ముందు నుంచే డౌట్ ఉంది అలా నువ్వు కూడా ఏకీభవించావు అనుకో, ఏమైందంటే ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. మీ అందరికి ప్రేమతో చెప్పే మాట ఏంటిదనంటే, చెవుకు వినబడ్డప్పుడు ఏదైనా ఒక వార్త కొంచెం ఆలోచించి, ముందు వెనక ఆలోచించి తర్వాత ఒక నిర్ణయానికి రావడం మంచిది. కొన్నిసార్లు సడన్ నిర్ణయాలు చేసి నష్టపోయిన వ్యక్తులు లేకపోవడం. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్పే మాట ఏంటిదనంటే, నిజంగా నువ్వు పౌరులవైతే నీ కుటుంబంలోనైనా సంఘంలోనైనా శుభ సమాచారాన్ని మోసే వ్యక్తిగానే నువ్వు ఉండాలి. హల్లెలూయా. అర్థమైందా? అంతేగాని డిస్టర్బెన్స్లు కలిగే లేనిపోని తప్పుడు సమాచారాలు మోసే వ్యక్తులుగా మనము ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, లేని వార్త పుట్టించకూడదు, లేని వార్తను పుట్టించిన వాడు శాపగ్రస్తుడు. అవునా? కొంతమంది లేని వార్తలు వాళ్ళే పుట్టిస్తారు. దానికి కారణం ఏంటి? శాపగ్రస్తు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, పేరు చెప్పను. ఓ రోజు మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ సంఘాన్ని నడిపించే స్థానిక దైవజనుడు ఆ ఊరిలో లేడు. స్థానిక దైవజనుడు ఎక్కడో ఉన్నాడు. వేరే ఒక సహకారిని ఇక్కడ పెట్టాడు. ఇక్కడ పెట్టి
మామూలుగా అయితే ఈ సంఘంలో 3 విషయాల కొరకు ప్రార్థన చేస్తారు. 3 విషయాల కొరకు ప్రార్థన చేస్తారు. ఏదో 2 విషయాల ప్రార్థన జరిగింది. 3వ విషయం ఎవరి కోసం ప్రార్థన చేస్తారని అంటే, దైవజనుడు షాలేమన్న కొరకు, షాలేమన్న పరిచర్య కొరకు, షాలేమన్నని ఇంకా దేవుడు దీవించాలని, మంచి పాటలు ఇవ్వాలని, అభిషేకం ఇవ్వాలని ప్రార్థన చేస్తారు. అయితే ఈ దైవజనుడు వేరే ఊర్లో ఉన్నాడు. ఆయన ఈ స్థానిక దైవజనుడికి ఫోన్ చేశాడు ఆ టయానికి. అయ్యా ఏం చేస్తానంటే, అన్న 2 నిమిషాలు ప్రార్థన చేసాము అని అంటే, 2 నిమిషాలు చాలేయ్యా, 2 నిమిషాలు చాలే, ఇంక 3వ అంశం ప్రార్థన చేయొద్దు, మామూలుగా ఇంకా క్రమాలు ఏదైనా ఉంటే అది నడిపించమను అని చెప్పేసి ఆ దైవజనుడు చెప్పాడు, స్థానిక దైవజనుడు చెప్పాడు. కానీ ఇక్కడున్న దైవజనుడు ఏ సమాచారం ఇచ్చాడు తెలుసా? అన్నకి నివేది ఇంత ఉందని నేను అనుకోలేదన్నా, షాలేమన్న గురించి ప్రార్థన చేస్తామంటే వద్దన్నాడన్నా. సంఘం అంతా కలిసి ఆసక్తి కలిగి షాలేమన్న కొరకు ప్రార్థన చేద్దామని చెప్పబోతున్నానన్నా, పాస్టర్ గారి గురించి చేయొద్దు అన్నాడన్నా. నాకెంత బాధ వేసిందన్నా. ఎవరు ఈ వార్తని అక్కడికి చేర్చారు. దానివల్ల లాభమా నష్టమా? పాపం 3వ అంశం ఏంటిదో ఆ సేవకుడికి తెలీదు. మామూలుగా 3 విషయాల కొరకు ప్రార్థన చేస్తారు, సమయం ఉంటే 2 అంశాలు ప్రార్థన చేసామనగానే 3వ అంశం ఏంటి అనేది ఆ దైవజనుడికి గ్రహింపు లేదు. అయ్యా 3 అంశాలు వద్దులే, టైం లేదు కదా, 2 చాలు, 3వది ఆపేసేయండి అన్నాడంట. ఈయన ఏ అంశం చేపిద్దాం అనుకున్నాడు? 3వ అంశం అంటే షాలేమన్న కొరకు ప్రార్థన చేపిద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఈ దైవజనుడు ఏం మోసాడు వార్త అక్కడికి? అన్నా నీ గురించి ప్రార్థన చేస్తానంటే వద్దు. నాకెంత బాధ. నిజమా? ఈ వార్త షాలేమన్న దగ్గరికి వెళ్ళింది. అవునా తమ్ముడు, నా గురించి ప్రార్థన చేస్తానంటే ఆ దుర్మార్గుడు ఇట్టన్నాడా, వాడిని పిలిపించండి, వాడిని మినిస్ట్రీ నుంచి తీసేయండి, ఇట్లాంటి డైలాగులు ఏమి లేవు. వేరే ఒక సేవకుడికి చెప్పి ఆ సేవకుని పంపించి మళ్ళీ అడిగిపించాడు, అరే నిజం చెప్పు, నువ్వు చెప్పింది నిజం అయితే పర్వాలేదు, అబద్ధం కనుకైతే, లేని వార్త కనుక పుట్టిస్తే, నేను ఆ సేవకుని కనుక అపార్థం చేసుకుంటే నీ మీదకి శాపం వచ్చింది, నీ కుటుంబం శాపగ్రస్తం అయిపోయింది, నిజం చెప్పు అని అంటే అప్పుడు చెప్పు. ఏమని అంటే, అన్నా అంటే అన్నకు తెలియదన్నా, 3వ అంశం కొరకు ప్రార్థన చేయొద్దు అన్నాడు అన్నది నిజమే, కానీ షాలేమన్న కొరకు చేయమన్నాడు అన్న సంగతి అన్నకు తెలియదన్నా. అంటే నేనే ఆవేశంలో చెప్పానన్నా. నువ్వు ఆవేశంలో చెప్పావు, అది దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఎట్టబోయింది అంటే, నా గురించి ప్రార్థన, సంఘం నా గురించి ప్రార్థన చేస్తే వద్దు అని అడ్డుపడేంత నేనేం చేశాను? సంఘ బిడ్డలు నా కొరకు ప్రార్థన చేస్తే వీడికి వచ్చిన నష్టం ఏంది అని షాలేమన్న మనసులో దురభిప్రాయం పెట్టుకుంటే ఆ దైవజనుడి పరిస్థితి ఏంది? అవునా కదా? కొంతమంది వాళ్ళకు వాళ్ళే లేనిపోని అబద్ధాలు కల్పించుకొని తప్పుడు సమాచారాన్ని అదేదో శుభవార్త అన్నట్టుగా ఆడకి మూసేవాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎవరము అలా ఉండకూడదు. అర్థమైందా? మొయ్యొచ్చా? ఈ పౌరు ఏం చేసింది తెలుసా? చీకిపోయిన మాంసం ఉంది, దాన్ని కూడా పట్టుకెళ్ళొచ్చు ఓడలోకి, నో ఏమనడు. ఒలివ ఆకు తుంచుకొని పోయింది, అప్పుడు ఏమనడు. కానీ ఏది చేయాలో ఎరిగి చీకిపోయిన మాంసాన్ని పట్టుకొని వెళ్ళకుండా, వాసన కొట్టి కంపు కొట్టే మాంసపు ముద్దను పట్టుకొని వెళ్ళకుండా ఒలీవ ఆకును తుంచుకొని యజమానుడికి సమాచారం ఇవ్వడం ద్వారా యజమానుడు ఒక గ్రహింపులోకి వచ్చాడు. ఏమన్నానంటే, ఓ ఒలివ చెట్టుది నడుగురు ఉంటుంది, ఇంత హైట్లో ఉన్నాం మనం, ఇంకొద్ది రోజులు నిరీక్షిస్తే తర్వాత ఓడ నేల మీదకు చేరింది అనేటువంటి గ్రహింపులోనికి ఆ తుంచబడిన ఒలీవ ఆకు ద్వారా సమాచారాన్ని గ్రహించి నోవాహు ఒక నిర్ణయానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది 2వ విషయం. మొదటిది ఏం చెప్పాను? ఏమో అంతేనా? చచ్చిన వారితో సహవాసం ఏర్పాటు చేసుకునేది కాదు పౌరం. అది ఎవరితో సహవాసం? రక్షణ ఓడలో ఉన్నటువంటి జంతువులతో, పశుపక్షాదులతో పౌరం యొక్క సహవాసం. బయటకు వదిలిపెట్టిన తిరిగి సహవాసాన్ని కోరి వచ్చే జీవి పౌరం. అంటే కృతజ్ఞత కనబరుస్తూ అదే సమయంలో తన జాతి పక్షులతో సహవాసం ఏర్పాటు చేసుకోవడం ఇష్టపడిన జీవి పౌరం. మనం ఏం చేయాలి? లోకంలోకి వదిలిపెడితే లోకంలోనే బతకాలా అంటే కాదు. ఇది మన జాతి పక్షులు చేరేటువంటి గడియ, మన జాతి పక్షులు చేరేటువంటి స్థలం కాబట్టి ఇక్కడికి చేరడానికి మన మనస్సు ఎప్పటికప్పుడు ఉవ్విళ్ళూరుతూ ఉండాలి. అలా ఉంటేనే దేవుని పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావు అని అర్థం. 2, ఏ సమాచారం పడితే ఆ సమాచారం ఎవరికి పడితే వాళ్ళకి మొయ్యొచ్చా?
మోస్తే ఏమైతే తెలుసు, శాపగ్రస్తులు అవుతావు, శాపగ్రస్తులు అవుతావు. ఈ సమాచారం ఇవ్వడం ద్వారా వాళ్ళకు మేలు జరిగిద్ది అంటేనే సమాచారం మోయి. ఇది మోస్తే వాళ్ళకి నష్టం జరిగిద్ది, గొడవలు అవుతాయి అన్నప్పుడు ఆ సమాచారాన్ని నీలోనే సమాధి చేయడం అనేది ఉత్తమమైన పని. అర్థమైందా? ఎలీషా కాలంలో 4 కుష్ఠరోగులు ఉన్నారు షోమ్రోను ప్రాంతంలో. షోమ్రోను మొత్తం ముట్టడి వేయబడింది. ఎంత ముట్టడి వేయబడింది అని అంటే తినడానికి తిండి లేదు, కరువు. ఎంత కరువు అంటే పావురపు రెట్ట తెలుసా? పావురపు రెట్టను కూడా డబ్బులిచ్చి కొనుక్కొని తినే రోజులయ్యి, ఆహారం లేక. పావురపు రెట్టని కొనుక్కొని తినే రోజులు. ఆ రోజుల్లో షోమ్రోను ప్రజలు భయంకరమైన కరువు అనుభవిస్తున్నప్పుడు 4 కుష్ఠరోగులు ఆ ప్రాంతంలో ఉన్నారు, చచ్చిపోయేటట్టున్నారు. ఆ 4 కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని అని అంటే, ఒరే, ఈ ప్రాంతంలో ఉన్నామని చచ్చిపోతాం, శత్రువులు ఉన్నారు బయట, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా చచ్చిపోతాం. చచ్చిపోయేది ఖాయంగానే ఒక పూటన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిలాడుకొని ఒక పూటన్న ఆహారం తిని చచ్చిపోదాం రా అనని 4 కుష్ఠరోగులు ఊరి బయట పాలెం వెలుగులోకి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి ఏం జరిగింది అనంటే, గుర్రపు రథాల శబ్దాలు శత్రువులు కనబడుతున్నాయి. వీళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే పెద్ద పెద్ద సైన్యం వస్తున్నట్టు దేవుడు శబ్దాలు పుట్టించాడు శత్రువుల శిబిరాలలో. ఆ వాతావరణానికి ఆ శబ్దాలు విని, అమ్మో, షోమ్రోను రాజు చుట్టుపక్కల రాజులతో సహవాసం ఏర్పాటు చేసుకున్నట్టున్నాడు, మన మీద యుద్ధానికి వస్తే మనల్ని చంపేస్తారని వాళ్ళు ఆహార పదార్థాలు, వాళ్ళు తెచ్చుకున్న సామాన్లు అన్నీ వదిలిపెట్టి ప్రాణాల చేత పట్టుకొని పారిపోయారు వాళ్ళు. వీళ్ళు 4 కుష్ఠరోగులు చిన్నగా వెళ్ళారు. ఒక గుడారం దగ్గరికి వెళ్తే అక్కడ ఏముంది అని అంటే, శత్రువులు ఎవరు లేరు, ఆహార పదార్థాలు ఉన్నాయి. ముందు ఎగబడి తిన్నారు. తిని రెండో గుడారం దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా ఖాళీ, ఇంకో గుడారం ఖాళీ, ఇంకో 3-4 గుడారాలు తిరిగారు. అంతా ఖాళీగానే ఉంది. ఆ పాలెం అంతా తిరిగారు, ఎవ్వరు లేరు. ఆకలిగా ఉన్నారు కాబట్టి దన్న తినేశారు. తిన్న తర్వాత అందులో ఒక కుష్ఠరోగి అన్నాడు, ఏమని, అరే, మనమే తిని ఇట్లా ఉంటాం కరెక్ట్ కాదు, శత్రువులు పారిపోయారు, ఇక్కడ ఆహార పదార్థాలు ఉన్నాయన్నటువంటి సమాచారం మన రాజ్యంలో మనం అందిద్దాంరా అనుకొని 4 కుష్ఠరోగులు పాలెంలోనికి వచ్చి షోమ్రోనుకి వచ్చి సమాచారం ఇస్తే, రాజు పనులు పంపించి ఎంక్వైరీ చేపిస్తే నిజమే అది. ఆ 4 కుష్ఠరోగులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి వాళ్ళు 4 బతికారు. షోమ్రోను రాజు రాజ్యమంతా బ్రతుకున్నట్లు దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదన్నా సమాచారం ఇస్తే అట్లాంటి సమాచారం ఇవ్వాలా. 4 బ్రతికి 4 బాగుండి పచ్చగా కలకలాడే సమాచారాలు ఇవ్వాలి, కానీ తనుకొని తలకలు పోసుకునే సమాచారాలు మనము ఇవ్వకూడదు. అలా ఉండునట్లు జాగ్రత్త పట్టడం మనకు మంచిది. ఇది 2. హల్లెలూయా. అర్థమైందా? ఇకపోతే పావురానికి ఉన్నటువంటి లక్షణాలు, 3వ లక్షణం ఏంటి అనంటే, మీరు కనుక గమనిస్తే సృష్టిలో చాలా జీవరాశులు ఉన్నాయి. కొన్నేమో ఒంటరిగా బతుకుతాయి, కొన్నేమో జంటగా బతుకుతాయి, సహవాసంలో బతుకుతాయి. అలా సహవాసాన్ని అపేక్షించి బ్రతికేటువంటి జీవులలో ప్రముఖమైన జీవులు ఏవైనా ఉన్నాయనంటే అవి పావురాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పక్షిరాజు అంటే గ్రద్ద ఒంటరిగా బతికిద్ది, దానికి ఇంకెవ్వరి సహవాసం అవసరం లేదు. ఎత్తైన కొండపేటల మీద నివసించి ఆకాశంలో సంచరిస్తా ఒంటరిగా తిరిగిద్ది అది. కానీ పావురం అట్ట కాదు. ఒక్క పావురాన్ని తెచ్చి మీరు పెంచాలనే ప్రయత్నం చేయండి, చచ్చిపోయిద్ది అది. ఒకే పావురాన్ని పెంచాలనే ప్రయత్నం చేస్తే చచ్చిపోయిద్ది అది. దానికి తోడు ఇంకొక పావురం అనుకుంటే అది బ్రతికిద్ది. గమనించారు ఎప్పుడన్నా? 2 పావురాళ్ళు మించి అయితే బ్రతుకుతాయి, లేదనుకో చచ్చిపోయి. అంటే పావురం ఏమి కోరుకుంటుంది అంటే, మరొక పావురంతో ఐక్యతను కోరుకుంటుంది. ఐక్యతను ఇష్టపడిద్ది, సహవాసాన్ని ఇష్టపడిద్ది. నేను ఒక్కదాన్నే ఉండాలనుకోదు అది. ఇంకొకటి అట్లా ఒక గుంపుగా కలిసి బ్రతకాలని పావురాలు కోరుకుంటాయి. మీరు చూడండి, పాతబడ్డ బ్యాడ్ మిల్ దగ్గర అయినా, రైస్ మిల్ దగ్గర అయినా, ఒక రైతు గుప్పెడు వడ్లను కనుక తీసుకుని అట్లా జల్లితే ఒక్కటే వచ్చి తినదు, ఒక్కసారి ఒక్క గుంపు వచ్చి పడదు. అర్థమైందా? ఒక గుంపు వచ్చి పడతాయి. కావాలంటే ఈసారి ఎప్పుడన్నా హైదరాబాద్ వెళ్తే
చార్మినార్కి దగ్గరలో మక్కా మసీద్ ఉంటుంది. మక్కా మసీద్ దగ్గరికి మీరు లోపలికి వెళ్ళాలంటే బయటే గింజలు అమ్మేటువంటి వాళ్ళు ఉంటారు. ఒక 100 రూపాయలు ఇస్తే 4-5 రకాల సజ్జలు, జొన్నలు, రాగులు అట్లా 4-5 రకాల గింజలు ఇస్తారు వాళ్ళు చిన్న చిన్న కవర్లలో. అవి తీసుకొని మీరు చేత పడుకుని అట్లా జల్లండి, గుట్టలు గుట్టలుగా వస్తాయి పావురాళ్ళు, ఒక్కటిగా రాదు. ఎందుకు అంటే సహవాసాన్ని ఇష్టపడతాయి, అవి ఐక్యమత్యాన్ని ఇష్టపడతాయి. ఒక గుంపుగా కలిసి బ్రతకాలనుకునేటువంటి జీవులు పావురాలు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుడు పావురంలాగా ఉండాలని ఎందుకు చెప్తానంటే ఒక గుంపులాగా బ్రతకాలి మనం. ఆ గుంపులో ఐక్యత ఉండాలి. ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ గుంపుగా ఉండటానికి ప్రజలు ఇష్టపడతారో అక్కడ దేవుని జీవము, అభిషేకము, దేవుని కార్యాలు, అపరిమితమైన దేవుని కృప అక్కడ నిలిచింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి చూడండి. అందరూ ఒక చోట కూడి ఉండిరి. చాలు చాలు చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ ఒక చోట కూడి ఉండిరి అన్నది లేఖనం. ఆ అందరూ ఎంతమందో బైబిల్ చెప్తుంది. ఇంచుమించు 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 120 మంది ఒక చోట కూడి ఉన్నారట. ఆ కూడిన వాళ్ళలో ఒకడు లేచి, పేతురు లేచి మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను అంటాను, ఆ 120 మంది ఎక్కడి వాళ్ళు? ఆ 120 మందిలో చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు. ఆ 120 మందిలో సంతకాలు పెట్టే ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ 120 మందిలో ఉరిమేడి వారు ఉన్నారు. అంటే ఊరకొరకనే తొందరపాటు వ్యక్తులు ఉన్నారు. ఆ 120 మందిలో యేసును అమితంగా ప్రేమించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ 120 మందిలో ఆడవాళ్ళు ఉన్నారు. ఆ 120 మందిలో ప్రభుకి ఆర్థికంగా పరిచర్య ధర్మం జరిగినట్లు సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తం పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, యేసు ప్రభుకి దగ్గరగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు, అప్పుడే యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు మొత్తం కలిసి 120 మంది ఉన్నారు. ఉన్నారా లేదా? ఆ 120 మంది మేడగది మీద ఒక్క దగ్గరే గుడి ఉన్నారట. ఒక్క దగ్గరే గుడి ఉన్నారు. అప్పుడు వాళ్ళ మీదికి అగ్ని నాలుకల వలె పరిశుద్ధాత్మ అభిషేకించబడి విభాగింపబడినట్లు లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. 120 మంది 120 అభిప్రాయాలు కలిగి ఉండవచ్చు కదా అంటే లేదు. ఉండడానికి 120 మందే, కానీ వాళ్ళందరి అభిప్రాయం ఒక్కటే. ఏంటిదనంటే దేవుని శక్తిని పొందాలా, మనం దేవుని సమీపించాలా, దేవుని కార్యాలు ఈ గడ్డ మీద జరగాల. ఇదే వాళ్ళ ఆశ. ఐక్యత, సహవాసం ఎక్కడైతే ఉందో అక్కడ దేవుని జీవం ఉంటుంది. మీ అందరికీ ప్రేమతో చెప్పేటువంటి మాట ఏంటిదంటే, మనం కూడా రకరకాల ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉన్నాం. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, దైవజనునికి సమీపంగా ఉండే వాళ్ళు ఉన్నారు, ఆదివారం మాత్రమే కలిసి ఎవరన్నా ఉండని అందరూ సహవాసం కలిగి ఏక మనస్సు కలిగి ఎప్పుడైతే ఉంటారో అప్పుడు అక్కడ ఆ స్థలం నుంచి దేవుని కార్యాలు విస్తరించబడటం, దేవుని రాజ్యం విస్తరించబడటం మనం చూస్తాం. ఐక్యత లేని చోట, సహవాసం లేని చోట దేవుని జీవం ఉండదు. దేవుని జీవం లేని చోట గుంపుకు జనాలు ఉంటారే కానీ దేవుని కార్యాలు అక్కడ ఉండవు. దేవునికి మహిమ కలుగునుగా. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్తాం. మేడగదిపై ఆ భక్తులు పొందిన అభిషేక అనుభవమే. మేడగదిపై ఆ భక్తులు పొందిన అభిషేక నాల్గలుగా అగ్ని దిగిరాజా, నాల్గలుగా అగ్ని దిగిరాజా, మహిమరచి ప్రవచించే బహుభాషలు, మహిమరచి ప్రవచించే బహుభాషలు, ఆరాధన స్తుతి
ఆనంద ఆనందమే ఆత్మాభిషేకము ఆనందమే ఆనంద ఆనంద ఆనందమే ఆత్మాభిషేకము ఆనందమే నా యేసు చేసిన వాగ్దానమే నా యేసు చేసిన వాగ్దానమే నన్ను నింపే ఆత్మకు ఆనందమే ఆనందమే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి పౌరు ఏం కోరుకుంటుంది? నేను సపరేట్ అన్నట్టు ఉంటుందా? సహవాసాన్ని, ఐక్యతను కోరుకుంటుంది. ఈ గడ్డ మీద దేవుని కార్యాలు జరగాలంటే ఎంతమంది ఉన్నాం అన్నది కాదు మ్యాటర్. ఉన్న కొద్ది మంది అయినా, ఉన్న ప్రజలు ఎవరైతే అందరూ ఏక అభిప్రాయం కలిగి, ఏక మనస్సు కలిగి ఈ గడ్డ మీద దేవుని కార్యాలు జరగాలి, నా దేవుని రాజ్యం ఇక్కడ విస్తరించబడాలి, దేవునికి గడ్డ మీద మహిమ రావాలి, సంఘము ఆత్మలతో నింపబడాలని ఎవరెవరు భారం కలిగి ఉంటారో, ఎవరెవరు ఏకీభవిస్తారో వాళ్ళను బట్టి దేవుని రాజ్యం విస్తరించింది. దేవునికి మహిమ కలుగును గాక. అట్లా కాకుండా ఐక్యతను చెడగొట్టే ఉన్నాయనుకో, సహవాసాన్ని చెడగొట్టే వ్యవహారాలు ఉన్నాయనుకో, దేవుని కార్యాలు ఆగిపోతాయి. పౌరం ఎలాంటిది అంటే సంఘజీవి, ఒక గుంపుగా కలిసి బ్రతకాలని, ఆ గుంపంతా ఐక్యంగా ఉండాలని కోరుకునేటువంటి జీవి పౌరం. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే పౌరులాగా ఉండాలి. మనం చూసినప్పుడు మన గుంపు ఎట్లా ఉండాలంటే అబ్బా ఏక మనసు కలిగి ఏక అభిప్రాయం కలిగి ఉన్నారు అన్నట్టుగా ఉండాలి. హల్లెలూయా. ఇది పౌరపు లక్షణం. మూడో విషయం గుర్తున్నాయా? ఏం చెప్పాను? పౌరం అన్న తప్ప ఏం గుర్తులేదన్నా, అంతేనా? పౌరం ఎలా ఉంటుంది? చచ్చిన శవాలతో సహవాసం ఏర్పాటు చేసుకుంటుందా? దాని సహవాసం ఎవరితోటి? ఓడలోని పక్షులతోటి పావురం యొక్క సహవాసం. లోకం వ్యక్తులతో కాదు మన సహవాసం, దేవుని ప్రజలతో. అర్థమైందా? కృతజ్ఞత కలిగి దేవుని ప్రజలతో సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అది ఎంత నిజం, మనం కూడా అలాగే. ఇది మొదటిది. రెండవది ఏంటిది? శుభ సమాచారం. ఏది పడితే అది, ఎవరికి పడితే అది చెప్తే ఏమైంది? కుటుంబాలు పోతాయి, పరిచర్య దెబ్బతిరిగింది, దేవుని నామానికి అవమానం వచ్చింది. అలాంటి తప్పుడు సమాచారాలు మనం మొయ్యకూడదు. ఇది ఉపయోగపడిద్ది, దీనివల్ల వీళ్ళు బలపడతారు, ఈ సమాచారం వీళ్ళకి క్షేమం అనుకుంటేనే ఆ సమాచారాన్ని మొయ్యి, లేదనుకో ఆపేసి. మూడవది ఐక్యత. అర్థమైందా? ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు సంచరిస్తారు. కానీ లెక్కకి జనాలు ఉంటారు, కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, ఒకరితో ఒకళ్ళు ఏకీభవించు అన్నటువంటి పరిస్థితులు ఉంటే అది కుటుంబమైనా సంఘమైనా నరకంగానే ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు ఎట్లా ఉంటాయి తెలుసా? చూడటానికి బయట నుంచి చూసే వాళ్ళకి బాగానే అన్నట్టుగా ఉంటారు, కానీ లోపల ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, రోజు గొడవలు అవుతుంటాయి. ఆత్మదేవుడు ఎందుకు ఉంటాడు అక్కడ? ఉంటాడా? సమాధానం ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. బయట నుంచి చూసేదానికి కాదు, నిజంగా లోపల కూడా ఆ ఐక్యత ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, ఆ ఉన్న వ్యక్తులను దేవుడు పరిశుద్ధాత్మను చేతబడితే ఆ కార్యాలు ఎంత బలంగా ఉంటాయో మనం మాటల్లో వర్ణించలేము. పిరికి పేతురు కానీ ఏకాభిప్రాయం కలిగి ఆ 120 మందిలో ఒకడైనందుకు ఎలా వాడబడ్డాడు? అవునా కాదా? ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేకుండా దేవుని చేతిలో బలమైన సాధకాలుగా వాడబడ్డారు. ఆఖరికి భోజనాలు వడ్డించే భోజన పరిచయం ఉంటే పరిచారకులు కూడా ఆ గుంపులో ఉన్నారు.
ఎంత బలంగా వాళ్ళు వాడబడ్డారనంటే చెప్పలేదు. కాబట్టి ఐక్యతను చెడగొట్టుకోవద్దు. ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండమని పరిశుద్ధాత్ముడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో స్పష్టంగా రాయించుంచాడు మన కోసం. పరిశుద్ధాత్ముడు ఐక్యత కలిగిస్తాడట, అది కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సంఘానిదేనట. కాబట్టి అట్లా ఉండాలి. చెడగొట్టే మాటలు ఎప్పుడైనా వినబడితే వాటిని పక్కకు నెట్టేయాలి. ఐక్యత కలిగి మనం బ్రతకాలి, సహవాసంలో ఉండాలి. తప్పకుండా దేవుని కృపను మనం అనుభవించగలుగుతాం. ఇది 3వ విషయం. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్తాం. దీంతో పాటు ఇంకా కొన్ని మాటలు చెప్తాను. అందులో ఒకటేంటిది అంటే, పౌరానికి ఉన్న లక్షణాలు మరొక లక్షణం, పౌరము రాళ్లను కూడా తిని అరిగించుకుంటుంది. తెలుసా మీకు ఆ సంగతి? పావురానికి నువ్వు గింజలతో పాటు ఏదైనా చిన్న చిన్న రాళ్ళు వేసావనుకో, ఆ రాళ్ళను కూడా తిని అది అరిగించేసుకుంటుంది. ఆ రాళ్ళను బట్టి ఇబ్బంది పడదు. ఆహారం తింటది, ఆహారంతో పాటు రాళ్ళు కూడా తింటది. ఈ పావురానికి ఉన్న లక్షణాల్లో ప్రత్యేకమైనది. దీన్ని బట్టి మనకు పాఠం ఏంటిదని అంటే, క్రైస్తవ జీవితంలో ఎప్పుడు నెమ్మది కలిగిన దినాలు, సుఖము, క్షేమము, భద్రత ఇంకెప్పుడు అలాగే ఉండవు. కొన్నిసార్లు రాళ్ళు కూడా ఉంటాయి. అంటే కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, అవమానాలు, నిందా ప్రచారాలు ఉంటాయి. అయితే ఆశీర్వాదాలు వచ్చినప్పుడు వాటిని ఎలాగైతే స్వాగతించి సంతోషించావో, నీకు ఆ రాళ్ళ లాంటి అనుభవాలు అప్పుడప్పుడు నీ జీవితంలో పడితే ఆ రాళ్లను సైతం నువ్వు అరిగించుకొని నిలబడగలగాల. అప్పుడే నువ్వు సత్క్రైస్తవుడివి, అప్పుడే పావురం. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? వస్తాయి కొన్నిసార్లు ఊహించని శ్రమలు వస్తాయి మనకి. కొన్నిసార్లు మేలుకు పోతే కీళ్ళు వస్తాయి. కానీ గుర్తుపట్టాల్సిన విషయం ఏంటంటే, పావురం రాళ్లను కూడా తిని అరిగించుకుంటుంది. నన్ను దేవుడు పావురంలాగా చేశాడు, నేను పావురపు పిల్లను అనుకుంటే నీకు ఎదురయ్యే కష్టాలకి, కన్నీళ్ళకి నువ్వు భయపడవద్దు. నిందా ప్రచారాలకు భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? కొండలాగా కనపడి సమస్యలను నువ్వు దేవుని పాదాల పట్టుకొని, నీవు తప్ప నాకు దిక్కు లేదు, నన్ను విడిపించు, నాకు సహాయం చేయి. నేను మనుషులకి వెళ్ళి చూడట్లా, నీకెళ్ళే చూస్తున్నా, నేను నిన్నే నమ్ముకున్నా, నిన్నే ఆధారపడుతున్నా, నాకు నువ్వు తప్ప దిక్కు లేదని మొండిగా దేవుని పాదాలు పట్టుకో. కొండలాగా కనపడేటువంటి సమస్యలను మనసులాగా విడగొట్టగలడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమైందా? కానీ ఏం చేద్దాం, కొంతమంది రాళ్ళు కనపడగానే దేవుడు ఏం చేశాడు అన్నావు అనుకో, నష్టపోతావు. అర్థమైందా? మన అసలైన వ్యక్తిత్వం ఏంటో అర్థమయ్యేది ఎప్పుడు తెలుసా? శ్రమలలోనే మన నిజమైన భక్తి ఏంటో, నిజమైన వ్యక్తిత్వం ఏంటో అర్థమైద్ది. సుఖాలలో నిజమైన భక్తి అంటే అర్థం కాదు. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తా. ఆ మధ్యకాలంలో ఒక ఆమెకు ఒక సంగతి నేర్పించాలనుకున్నాడు. అంటే కష్టాల్లో మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేర్పించాలనుకుని అమ్మా ఇటురా అని పిలిచాడు. వంటగదిలో ఆలుగడ్డలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పిందాం. ఒకటి పట్టుకురా. సరే నువ్వు రావద్దులే కానీ నేనే వంటగదిలోకి వస్తాను అని వంటగదిలోకి వెళ్ళాడు. పొయ్యి మీద కాసి నీళ్లు పెట్టవా, ఒక గిన్నెలో కాసి నీళ్లు పెట్టవా అంటే నీళ్లు పెట్టించాడు. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఆలుగడ్డ తీసుకున్నాడు చేతికి. తీసుకుని ఆలుగడ్డ ఎట్లా ఉంటుంది, మెత్తగా ఉంటుంది కదా, ఎట్లా ఉంటుంది, ఇటు పెట్టి కొట్టి గట్టిగా తగలదు దెబ్బ, అవునా కదా, గట్టిగా ఉంటుంది ఆలు. కానీ దాన్ని ఏం చేశాడనంటే నీళ్ళలో పడేశాడు 10 నిమిషాలు. తర్వాత దాన్ని బయటికి దిమ్మన్నాడు. బయటికి తీసి ఎట్ట అయింది ఆలు 10 నిమిషాల తర్వాత నీళ్ళలో పడితే, వేడి నీళ్ళలో పడితే ఎట్ట అయిపోయింది, మెత్తగా అయింది చెప్పాడు. సరే ఇప్పుడు కాఫీ గింజలు ఉన్నాయా అని అంటే ఉన్నాయా అని చెప్పి తీసుకురా. కాఫీ పౌడర్ కాదు, కాఫీ గింజలు పట్టకరా. గింజలు కూడా గట్టిగానే ఉంటాయి, కాఫీ గింజలు గట్టిగానే ఉంటాయి. ఆ గింజలను తీసి వేడి నీళ్ళలో వేసాడు. వేడి నీళ్ళు వేస్తే 10 నిమిషాలకి అసలు గింజలు వేసానా లేదా అన్నట్టుగా నీళ్ళు మొత్తం నల్లగా అయిపోయింది. అసలు గింజే లేదు, కరిగిపోయింది. సరే అది కూడా పక్కన పెట్టించి ఇంకొకటి పెట్టించి, కోడిగుడ్డు ఎట్లుంటుంది, పొర్రపాటున గట్టిగా వచ్చామంటే పగిలిపోయిద్ది ఏమన్నట్టు ఉంటుంది. అంటే సున్నితంగా దాన్ని హ్యాండిల్ చేయాలి.
ఆ సున్నితంగా హ్యాండిల్ చేసిన కోడిగుడ్డును తీసుకొచ్చి వేడి నీళ్ళు లేపించాడు. 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత మూడింటిని తెప్పించాడు. గట్టిగా ఉన్నటువంటి ఆలేమో వేడి నీళ్ళ దెబ్బకి మెత్తగా అయిపోయింది. మరీ గట్టిగా కాదులే కానీ మధ్యస్థంగా ఉండేటువంటి కాఫీ గింజలేమో ఆ వేడి నీళ్ళ పడంగానే మేము అసలు గింజలే కాదన్నట్టు రాజీ పడిపోయి నీళ్ళతో కలిసిపోయింది. మెత్తగా ఉండి సున్నితత్వం కోల్పోతే పగిలిపోయిద్దామన్నటువంటి గుడ్డేమో గట్టిగా అయిపోయింది. అర్థమైందా? ఈ మూడింటిని పెట్టి అమ్మా ఇది కొంచెం లొడలొడ అంటాను కదా అని ఇది శ్రమలలో గట్టిగా తయారైంది. ఇది గట్టిగా ఉంది అనుకున్నాం కదా, ఇది శ్రమల్లో మెత్తగా తయారైపోయింది. ఇది కూడా పర్వాలేదు అనుకున్నాం కదా, ఇది అసలు రాజీ పడిపోయింది అని చూపించి ఆలుగడ్డలాగా అవ్వద్దు. శ్రమ రాగానే మెత్తగా అయిపోవద్దు. లేదా శ్రమ రాగానే ఏందన్నాడు అసలు లోకంలో కలిసిపోవద్దు, రాజీ పడి కలిసిపోవద్దు. ఈ కోడిగుడ్డులాగా శ్రమ తగిలే కొద్దీ, వేడి నీళ్ళు తగిలే కొద్దీ కోడిగుడ్డు తన రూపాన్ని మార్చుకున్నట్టు, దాని అసలైన రూపం బయటకు వచ్చినట్లు గట్టి పడాలి అని ఆ బిడ్డకి ఓ పెద్ద ఆయన సాక్ష్యం చూపించాడట. దేవునికి స్తోత్రం కలుగుందా. మనం ఎట్టుండాలి? ఆలుగడ్డలాగా శ్రమ తగలగానే మెత్తగైపోవాలా? లేదంటే శ్రమల్లో పడి రాజీ పడిపోవాలా? ఎట్టుండాలి? వేడి నీళ్ళ పడితే కోడిగుడ్డు కనుక గట్టిగా తయారైనట్టు క్రైస్తవులు అట్లా తయారవ్వాలని దేవుడు కోరుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఎదురయ్యే శ్రమలు నిన్ను గట్టిగా తయారు చేస్తాయి. నీ నిజమైన భక్తి, నీ నిజమైన వ్యక్తిత్వం ఏంటో శ్రమలలోనే బయటకు వచ్చింది. అన్ని సుకూనుగా ఉన్నప్పుడు, దేవుడు నిన్ను నిండుగా దీవిస్తున్నప్పుడు నీ నిజమైన వ్యక్తిత్వం బయటికి రాదు. నీ నిజమైన వ్యక్తిత్వం శ్రమలలోనే దేవుడు తెలుసుకుంటాడు. కాబట్టి ఏదో చిన్న చిన్న కష్టాలు వచ్చినాయనో, రోగాలు వచ్చినాయనో, ఊహించని విపత్తు నీ మీదకు వచ్చినాయనో, నిందా ప్రచారాలు అమ్మాయనో దేన్ని బట్టి కలవరపడద్దు. తప్పకుండా నీ వ్యక్తిత్వం గట్టిగా తయారైతే దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. కొండలా కనబడే ఆ సమస్యని తేలికగా నా దేవుడు విడగొట్టగలడు. నువ్వు ఎదుర్కొన్న సమస్య నుంచి నా దేవుడు తప్పించగలడు. దేవునికి మహిమ కలుగునుగా. అది ఏ సమస్య అయినా సరే, నీకు కొండలా కనబడే సమస్య అయినా సరే ఆయన విడిపిస్తాడు. ఎప్పుడు అనంటే ఆయన మీద నువ్వు ఆధారపడ్డావు. అన్నా దేవుడు నిజంగా విడిపిస్తా అంటే తప్పకుండా. ఎందుకనంటే నీ కడుపును పుట్టిన బిడ్డలు శ్రమల పాలవడం నువ్వు ఇష్టపడవుగా. 9 నెలలు కని పెంచినందుకు నీ బిడ్డ మీద నీకెంతో మమత. నా బిడ్డ మంచిగా ఉండాలి, క్షేమంగా ఉండాలని నువ్వే కోరుకుంటున్నావు. మరి నీకు నీ బిడ్డకు జన్మనిచ్చిన వాడు ఆయన కూడా ఏం కోరుకున్నా, నా పిల్లలు సౌఖ్యంగానే ఉండాలని కోరుకుంటాడు. ఆ క్రమంలో కొన్నిసార్లు కఠినంగా ఉండాలని తర్ఫీదునిచ్చి మరి మన వ్యక్తిత్వాన్ని తయారు చేస్తాడు. అర్థమైందా? కాకపోతే ఇప్పుడు శ్రమ పడతా ఉంటే ఇప్పుడు శ్రమను బట్టి మనకు అవి అర్థం కావు. కానీ దేవుడు మనల్ని ఎందుకు శ్రమల పాలు చేశాడో, ఆ శ్రమను ఎందుకు రానిచ్చాడో కాలక్రమంలో అర్థమైంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. అమ్మ ఏదన్నా బిజీగా ఉండి అమ్మాయి అంట్లు కడుగు అంటే వాళ్ళకి ఎంత చిరాకు. హోంవర్క్ రాసుకోవాలి, మమ్మీ ఎప్పుడు నాకే పనులు చెప్పిద్ది. అంట్లు కడగలేదనుకో నేను వచ్చేసరికి తాట తీస్తా అనంటే అప్పుడు పరిస్థితిని బట్టి స్కూల్కి వెళ్ళాలనో ఎగ్జామ్ రాయాలనో ఇంకోదాన్ని చిరాకు పడినా, ఇప్పుడు అమ్మ అది నేర్పించలేదనుకో, అంట్లు కడుగమ్మా, బట్టలు ఉతుకమ్మా, బట్టలు ఆరేమ్మా ఇవి చెప్పలేదనుకో, అర్థమైందా? ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఆ అమ్మ ఇంకొక ఇంటికి వెళ్ళిద్ది. ఇప్పుడు అమ్మది ఇట్లా, అప్పుడు ఇంకొకటి తిడతాడు. ఏమని అది అదేదో ఇప్పుడే అమ్మ నేర్పించింది అనుకో, కష్టమో నష్టమో బట్టలు ఉతుకు, బట్టలు ఆరే, ఆ బట్టలు మడతాయి, అది వంట చేయి, కూరగాయలు పోయి, ఆ కత్తి పెట్టి ఇవన్నీ నేర్పిస్తా ఉందనుకో, ఇప్పుడు తిట్టుకుంటానో చెదగానో నేర్చుకుంటే అవన్నీ అనుభవిస్తే తర్వాత తను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు పడ్డ ఇవన్నీ అనుభవాలకు ఉపయోగపడి తర్వాత పని, వంట, వార్పు, కుటుంబ వ్యవస్థ కష్టంగా అనిపించదు. ఇప్పుడు అసలు కత్తిపెట్టి అంటే ఎట్లా ఉంటుందో తెలియదు అనుకో, అర్థంగా ఒక ఇంటికి పోయినాక ఏమైంది గొద్దులే. పల్లెటూరు భాషలో చెప్పాలంటే చెప్పగలను నేను, మరీ మొరట్టగా ఉంటుంది కదా. అనరా ఏమి నేర్పించారు మీ అమ్మ మీ అయ్య ఇదేనా నేర్పించింది అనరా అంటారా లేరా? ఎవరిని అంటారు? 9 నెలలు 10 నెలలు 11 నెలలు 12 నెలలు 13 నెలలు 14 నెలలు 15 నెలలు 16 నెలలు 17 నెలలు 18 నెలలు 19 నెలలు 20 నెలలు 21 నెలలు 22 నెలలు 23 నెలలు 24 నెలలు 25 నెలలు 26 నెలలు 27 నెలలు 28 నెలలు 29 నెలలు 30 నెలలు 31 నెలలు 32 నెలలు 33 నెలలు 34 నెలలు 35 నెలలు 36 నెలలు 37 నెలలు 38 నెలలు 39 నెలలు 40 నెలలు 41 నెలలు 42 నెలలు 43 నెలలు 44 నెలలు 45 నెలలు 46 నెలలు 47 నెలలు 48 నెలలు 49 నెలలు 50 నెలలు 51 నెలలు 52 నెలలు 53 నెలలు 54 నెలలు 55 నెలలు 56 నెలలు 57 నెలలు 58 నెలలు 59 నెలలు 60 నెలలు 61 నెలలు 62 నెలలు 63 నెలలు 64 నెలలు 65 నెలలు 66 నెలలు 67 నెల
అమ్మ నాన్న అంటారు. అదే కష్టమో నష్టమో ఇప్పుడే చేయటం మొదలుపెట్టింది అనుకో, ఒక దశ వచ్చిన తర్వాత అవే ఆమెకు అనుభవాలు. ఆ కుటుంబ వ్యవస్థ అసలు ఏం పెద్ద అనిపించదు. వంట వార్పు బట్ ఏం అనిపించవు. మా అమ్మాయిని శుతిమెత్తగా పెంచాము, అసలు మా అమ్మాయికి పనే చేత కాదు, మేము నేర్పించలేదు, అల్లారు ముద్దుగా చూసుకున్నాము, అపురూపంగా చూసుకున్నాము అంటే అది మీ ఇంట్లో, వాళ్ళ ఇంట్లో నడవదుగా, నడిచిద్దా? దేవుడు కూడా అంతే. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి శ్రమల రూపంలో రకరకాల పరిస్థితులను అనుమతించి తర్ఫీదు ఇస్తాడు. ఈ తర్ఫీదు ఇక్కడ పొంది మన రాటు తెలితే ఒకరోజు పరలోకంకి వెళ్తే అక్కడ సింహాసనాలు ఉన్నాయి, అక్కడ కూర్చొని దేవదూతలకు తూర్పు తీర్చేటప్పుడు ఈ అనుభవాలన్నీ మనకు అక్కడ ఉపయోగపడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? కాబట్టి పౌరానికి ఉన్నటువంటి లక్షణం 4వది ఏంటిదనంటే రాళ్లను సైతం అది తిని అరిగించుకొనగలదు. కాబట్టి మనకు ఎదురయ్యే కష్టాలు, శ్రమలు, నిందలు అన్నిటినీ స్వాగతించాలి. పర్వాలేదు, నా దేవుడు తెలియకుండానే వచ్చిందా, నా దేవుడు అనుమతించాడు అనుకో చెప్తాను. అర్థమైందా? షిమి అనేటువంటి ఒకడు దావీదు లోయలో పడి నడుచుకుంటూ వెళ్తా ఉంటే లోయ ఒడ్డున షిమి అనేటువంటి వాడు, అంటే సౌలును అమితంగా ప్రేమించేవాడు, ఆ ఒడ్డున నిలబడి దావీదు మీద రాళ్ళు ఇసిరేస్తా, దావీదు పిల్లలు సింహాసనం కోసం తిప్పలు పడతా, దావీదుని అడవి పాలు చేస్తే బాధపడతా అడవుల్లో ఆ కొండల్లో తిరుగుతూ ఉంటే ఈ షిమి అనేటువంటి వాడు రాళ్ళేసి చీ పో కుక్క అని దూషిస్తూ ఉంటే దావీదు తల వంచుకుని మౌనంగా వెళ్తున్నాడు. కానీ దావీదు పక్కన ఉన్నటువంటి సెరూయా కుమారులు ఉన్నారే, యోవాబు, అభిషేక్, ఇలాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళకు రోషం వచ్చింది. ఏయ్, ఎంత లేసి మాటలంటావు, చచ్చిన కుక్క లాంటి వాడు నిన్ను ఇంత లేసి మాటలంటున్నాడు, రాజా నువ్వు అను, వాడిని ఏం చేస్తావు అంటే దావీదు ఏమన్నాడు, అన్నాడా? ఏమన్నాడు? రే ఆపండి, నా దేవుడు సెలవు లేకుండా వాడు నన్ను దూషించగలడా? దావీదు ఎవడు అని అన్నందుకే అబీగయీలు భర్తని చావగొట్టాడా నా దేవుడు. దావీదు ఎవడ్రా దావీదు అన్నందుకు ఎవడు అని అమర్యాదగా మాట్లాడినందుకే చావగొట్టాడు అబీగయీలు భర్త నా దేవుడు. అంత రోషం కలిగినోడు వీడు. చీ పో అని కుక్కనని నీచంగా మాట్లాడుతున్న వాడు బ్రతికి ఉన్నాడనంటే నా దేవుడు అనుమతి లేకుండా, నా దేవుడి సెలవు లేకుండా నన్ను దూషిస్తున్నాడా? కానీ నా దేవుడి సెలవు లేకుండా నాకేమి రాదురా, యోబు, సెరూయా కుమారులారా మీరు రోషం తెచ్చుకోకండి అని తల ఉంచుకొని మౌనంగా ఆ లోయలో దాటిపోయాడు. ఎంతో కాలం పట్ల చీ పో కుక్క అన్న ఆ షిమి దావీదు కాళ్ళ దగ్గరకు వచ్చి సాగిలపడ్డాడు. దావీదా నన్ను బ్రతకనివా, దావీదా నువ్వు కృప చూపితే బ్రతుకుతా, లేకపోతే నన్ను చచ్చిపోయేటట్టున్నా, నన్ను బ్రతకనివా. వేడుకునేటట్లు దేవుడే సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో ఏ పరిస్థితులు అయినా దేవుడు సెలవు లేకుండానే వచ్చినాయి అంటారా? అది అనుభవించి మౌనంగా సహిస్తే నువ్వు ఎక్కడెక్కడ భరించావో ఆ ప్రజల ఎదుటినే మళ్ళా నీ తలను లేవనెత్తడానికి నా దేవుడు శక్తి కలిగినోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇది గుర్తుపట్టాల్సినటువంటి విషయం. రాళ్లను సైతం తిని అరిగించుకొనగలిగిన సామర్థ్యం పౌరానికి ఉంది. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. పౌరానుకున్న లక్షణాల మరొక లక్షణం ఏంటిది అంటే, పాత నిబంధన కాలంలో ఏ మనుష్యుడైనా పాపము చేస్తే, దేవ వ్యతిరేకమైన క్రియలు కలిగి ఉన్నవాడు ఎవరైనా సరే దేవుణ్ణి సమీపించాలంటే దేవుడు మానవునికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? గొర్రెపిల్ల కనుక కొనే సామర్థ్యం లేదనుకో, గొర్రెపిల్ల రక్తంతో నన్ను సమీపించాలి. ఒకవేళ గొర్రెను కొనే సామర్థ్యం లేకపోతే పావురపు పిల్లతోనైనా అర్పణ చేసి నన్ను సమీపించమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, లేవియా కాండము 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూస్తావా? లేవియా కాండము 5వ అధ్యాయము 7వ వచనం. అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపి
తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒక దానిని దహన బలిగా ఒక దానిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. గొర్రె పిల్ల రక్తంతో రండబ్బాయ్ నా దగ్గరికి. ఒకవేళ గొర్రె పిల్లను తేజాలని ఎడల అంటే కొన్ని స్తోమత నీకు లేకపోతే తెల్ల గువ్వ పిల్లనైనా లేకపోతే పావురపు పిల్లతోనైనా దహన బలిగా తెచ్చి నన్ను సమీపించమని ప్రభు చెప్పాడు. అంటే పావురం ఒక రకంగా ఎలా ఉందో తెలుసా? పరిశుద్ధుడి దేవునికి పాపి అయినటువంటి మనుషునికి మధ్యలో వారధిగా ఉంది పౌరపు పిల్ల. ఆ పౌరపు పిల్ల రక్తం చిందించి ఆ రక్తంతోనే ఒక పాపి పరిశుద్ధుడి దేవుణ్ణి సమీపించాలి. దీని నుంచి మనకు పాఠం ఏంటిదనంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరమందు ఆసీనుడై ఉన్నాడు. పాపాత్ములైనటువంటి ప్రజలు లోకంలో కుప్పలుగా ఉన్నారు. మనం ఎలా ఉండాలి? దేవుని పిల్లలంటే మనం ఎలా ఉండాలి తెలుసా? ఆ పాపులకి పరిశుద్ధులంటే దేవునికి మధ్యలో ఆ పావురం ఎలాగైతే వారధిగా ఉందో, నువ్వు నేను అలా వారధిగా ఉంటే మన ద్వారా ఒక పాపి పరిశుద్ధులంటే దేవుని సమీపించినట్లుగా మనం వాడబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమైందా? రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. అలా మానవుల యొక్క సమస్త పాపముల కొరకు రక్తము చిందించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు ఒక్కడే. కాబట్టి ఇక్కడ కూర్చొని ఉండే వాళ్ళలో ఇంకా ఎవరైనా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే, బాప్తిసం పొందకపోతే వారికి ప్రేమతో చెప్పేటువంటి మాట ఏంటిదనంటే, యేసు నీ కొరకే రక్తం చిందించాడు, నువ్వు ఎంత పాపివైనా నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పాపాలకు ఆయన రక్తం ద్వారానే పాప క్షమాపణ కలిగించాడు. ఎవరైనా ఇంకా బాప్తిసం పొందకపోతే ఇప్పుడైనా సిద్ధపడండి, త్వరగా సిద్ధపడండి. ఎందుకనంటే నేడు అను సమయం ఉండగానే రక్షించబడటం దేవుని యొక్క సంకల్పం. కొంతమంది ఇప్పుడు కాదు అని వాయిదా వేసేవారు ఉన్నారు. ఈ మధ్య కాలంలో నా దగ్గర ఒక చిన్న సంఘటన జరిగింది అద్దంకిలో. చాలా బాధ వేసింది. ఒక ఫ్యామిలీ, భార్య భర్త 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, చక్కని కుటుంబం. అయితే భార్య మన సన్నిధికి వచ్చింది, ఎంతో శ్రద్ధగా భక్తి చేసిద్ది ఆ అమ్మాయి. భర్త వ్యతిరేకం కాదు, దేవ వ్యతిరేకం కాదు, మంచోడే. అయితే మన మందిరానికి ముందు బాప్తిస్మాల తొట్టి ఉంటుంది. ఆ తొట్టి దాకా వచ్చి ఆ తొట్టి దగ్గర వదిలిపెట్టి మీరు వెళ్ళండి అమ్మాయి అని అక్కడ దాకా వచ్చి బండి తిప్పుకొని వెనక్కి వెళ్తాడు. కొన్నిసార్లు చర్చిలోకి వచ్చాడు, కూర్చున్నాడు, వాక్యం కూడా విన్నాడు. వాళ్ళమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రక్షించబడ్డారు. ఆ అబ్బాయి ఒక్కడు తప్ప. 3 అన్నదమ్ములు, వాళ్ళు 3, వాళ్ళ భార్యలు, అమ్మ నాన్న ఈయన భార్య అందరూ రక్షించబడ్డారు. ఆ ఇంట్లో అతను తప్ప. అలా అని వ్యతిరేకం అంటే వ్యతిరేకం కాదు, సన్నిధి దాకా వస్తాడు, భార్య పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ రోజు కూడా ఆదివారపు వేళ కూడా బాప్తిస్మాల తొట్టి దగ్గర భార్య పిల్లలు వదిలిపెట్టి ఆమె పిలుస్తున్నా కూడా ఈసారి వస్తాలేకు పని ఉంది అనుకుంటా వెళ్ళిపోయాడు. సోమవారం మంగళవారం చక్కగానే పనిచేశాడు. బుధవారం కూడా పనికి వెళ్ళాడు. పని కూడా ఎంతో దూరం కాదు, వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇల్లు కడుతున్నారు. ఇక్కడ నుంచి కరెక్ట్గా మన వాళ్ళు ఆటో ఒక 4 ఇళ్ళు అవతల ఆటోలు, ఆ ఆటో చివరి భాగం అనుకో, 4 ఇళ్ళు అవతల వాళ్ళ బాబాయ్ వాళ్ళది ఇల్లు కడుతున్నారు. ఉదయం వెళ్ళాడు, మధ్యాహ్నం వరకు పనిచేశాడు. మధ్యాహ్నం భోజనానికి వచ్చాడు, అన్నం తిన్నాడు. అన్నం తిని మళ్ళీ ఈ పనికి వెళ్ళాడు. 4 బొచ్చెల మాలు కలిపిచ్చాడు. కంకర కలిపి భీమ్ కోస్తా ఉంటే ఆ భీమికి 4 బొచ్చెల మాల అందించాడు. మాల అందించి ఆ ఖాళీ బొచ్చ అందుకోవడానికి తల వంచి అట్నే కుప్పకూలాడు. కుప్పకూలితే అక్కడ పనిచేస్తున్న వాళ్ళ బాబాయి పిన్ని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వస్తే నాకు గుండెల్లో నొప్పిగా ఉందనని, గొంతు నొప్పిగా ఉంది, గుండెలో నొప్పిగా ఉందని అంటే వాళ్ళు హడావుడి చేసి ఆ దగ్గరలో ఎవరిదో కారు ఉంటే ఆ కారు తీసుకొని వచ్చి ఈ అబ్బాయిని ఆ కారులో ఎక్కించి కరెక్ట్గా ఆ మెయిన్ రోడ్ అంత దూరం కూడా ప్రాణం వదిలాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. చెక్ చేపిస్తే ఎప్పుడో చనిపోయాడు, కనీసం అరగంట అయి ఉంటుంది చనిపోయి అని చెప్పారు. ఇంటికి తీసుకొని వచ్చారు.
ఇది మీకెందుకు చెప్తున్నానంటే ఏ రోగం లేదు ఆ అబ్బాయికి, వ్యసనపరుడు కాదు, సిగరెట్టు, బీడీ, చుట్ట, గుట్కాలు ఇలాంటి అలవాట్లు ఏమీ లేవు. అలా అని దేవుని వ్యతిరేకించే వ్యక్తి కాదు, తర్వాతలే అనుకునే వ్యక్తి. రక్షణ పొందుదాం తర్వాత 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 అనుకునేటువంటి వ్యక్తి. తర్వాత అతను అనుకున్నాడు కానీ అతనికి ఇవ్వబడినటువంటి ఆయుష్కాలము ముగించబడింది. వయసు ఎంత ఉంటుందో తెలుసా? 37 సంవత్సరాలు. 37 సంవత్సరాలు వయసు. 2 చిన్నపిల్లలు. ఈరోజు లేడు. నాకెంతో బాధ అనిపించింది. ఎందుకు తెలుసా? రక్షణ పొందలేదే నన్ను. అలానే చర్చికి ఎన్నోసార్లు చర్చిలో కూర్చొని వాక్యం విన్నాడు. ఆ ఆదివారం భార్య పిల్లల్ని బాప్తిస్మాల తొట్టి దగ్గర వదిలిపెట్టి వెళ్ళాడు. కానీ మరుసటి ఆదివారానికి లేడు. మనిషి జీవితం అంత అల్పమైంది. ఎప్పుడు ఎక్కడ ఎలాగా ఒక వ్యక్తి యాత్ర ముగించబడిద్దో తెలియదు. మనకి దేవుడు ఆయుష్కాలం ఇచ్చినప్పుడు, మన పాపులు మన గ్రహింపు మనకు కలిగినప్పుడు, మన పాపాల కొరకే యేసు రక్తం చిందించడని నువ్వు తెలుసుకున్నప్పుడు ఇక ఆటంకం ఉండకూడదు. త్వరగా రక్షించబడి నీ చేతిని ఆయనకి అప్పగిస్తే నువ్వు ఎంత ఘోర పాపివైనా ఆ చేతిని పట్టుకొని పవిత్రంగా నిన్ను కడిగి పరిశుద్ధంగా నిలబెట్టుకో నా దేవుడు శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. అలా కాకుండా తర్వాత అని నువ్వు వాయిదా వేసావనుకో, ఏమో చెప్పలేదు. నాకు వయసు ఉందన్న, అంత 40 కూడా లేవు, ఇప్పుడే ఎందుకు, కనీసం 60 వచ్చినా తీసుకో. 60 నువ్వు అనుకుంటున్నావు, 60 ఆయన లెక్కలో ఉందో లేదో ఎవరికి తెలుసు. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా, రక్షించబడితే సంతోషం. ఒకవేళ రక్షణ పొందకపోతే నేడు అను దినం ఉండగానే రక్షణ పొందమని ప్రభు పేరిట మీ అందరికీ పిలిపిస్తున్నా. హల్లెలూయా. రక్షించబడ్డావు. పరలోకం చేరటం ఒక్కటే మన గురి. పరలోకం చేరటం ఒక్కటే క్రైస్తవుడి గురి కనుకైతే బాప్తిస్మాల తొట్టిలో నువ్వు పాపములో కడగబడి నిమిత్తం బాప్తిసం పొంది ఒడ్డుకు రాగానే నీ ప్రాణం పోయిందనుకో, ఇంకా డౌటే లేదు, నేరుగా పరదైస్కే. కానీ ఇప్పటికి మనం బాప్తిసం పొంది చాలా సంవత్సరాలు అయింది, ఇంకా మనం బ్రతికే ఉన్నాం. ఎందుకు బ్రతికించాడు దేవుడు అంటే ఏదో ఆశించేగా అదేదో కాదు. ఆ పావురపు పిల్లలాగా ఒక పాపికి పరిశుద్ధుడి దేవునికి మధ్యలో నువ్వు వారధిగా ఏమన్నా ఉపయోగపడతాయేమోనని నన్ను దేవుడు బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు తెలుసుకున్న సత్యము తెలియని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఆ దేవుని గురించి ఆ తెలియని ప్రజలకు వారధిగా మధ్యలో నువ్వు ఉపయోగపడితే, పావురము పిల్లలాగా ఉపయోగపడితే నిన్ను వాడుకొని అనేకుల్ని రక్షణ మార్గంలో నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీనికి ఆడ మగ తేడా లేదు, చిన్న పెద్ద వ్యత్యాసం లేదు. ఎవరైనా దేవుడు వాడుకుంటాడు. నీ గుండెలో భారం ఉంటే, అయ్యా నేను పావురపు పిల్లలాగా నీ కొరకు వాడబడు అనుకుంటున్నాను, వారధిగా నన్ను వాడుకోవా. సంవత్సరం ముగింపులోకి వచ్చాను, కనీసం 4 కూడా అన్నాడు సువార్త చెప్పిన బతుకు కాదు నాది, కనీసం ఒక్క ఆత్మను కూడా రక్షించలేకపోయాను, నాకు సహాయం చేయవా అని అడిగితే ఖచ్చితంగా నిన్ను ఆత్మల సంపాదకునిగా మార్చడానికి నా దేవుడు కృపగలిగిన వాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం ఆఖరికి వచ్చాము. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలా, ఎంతమందిని రక్షించాము, ఎంతమందికి సువార్త చెప్పాము, ఎన్ని కుటుంబాలకి లేదా ఎంతమంది వ్యక్తులకు వారధులాగా ఉపయోగపడ్డాం అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అలా ఉపయోగపడితే ధన్యుడివి. ఒక్కరిని గెలిచినా సంతోషం, కానీ ఒక్కరిని కూడా గెలలేకపోయినా, ఒక్క ఆత్మ కూడా రక్షించలేకపోయినా అంటావా? ఆలోచించాలా. మరి పరలోకం చేర్చడం అయితే తొట్టులో నుంచి బయటకు వచ్చినాక నేను చంపేస్తే లేరుగా వెళ్తావు కదా, మరి ఎందుకు బ్రతికిస్తున్నాడు దేవుడు అంటే నువ్వు వారధిగా ఉపయోగపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా వారధిగా ఉండునట్లు తప్పకుండా మనం ప్రార్థన చేసుకో. దేవా, ఇన్ని సంవత్సరాలు అయింది రక్షించబడి, కానీ ఒక్క ఆత్మ కూడా నేను రక్షించలేకపోయాను, ఒక్క కుటుంబానికి కూడా నేను వారధిలాగా పనిచేయలేకపోయాను, కృపతో నన్ను వాడుకో అన్ను కన్నీళ్లతో మొరపెడితే, నీకు చదువున్నా లేకపోయినా, నీకు వయసున్నా లేకపోయినా, నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా, చిన్నవైనా పెద్దవైనా, ఎవరినైనా వాడుకోవడానికి దేవుడు శక్తి కలిగిన వాడు, ఖచ్చితంగా వాడుకుంటాడు. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా, వారధిగా ఆ పావురపు పిల్లతోనే నన్ను సమీపించండి అని చెప్పాడు. గొర్రె పిల్ల, కానీ గొర్రె పిల్ల స్తోమత మీకు లేదు కదా, పావురపు పిల్లతోనైనా రండి అని చెప్పాడు. సత్యం ఏంటిదనంటే, పావురపు పిల్లతోనైనా ఒక పాపి పరిశుద్ధులైన దేవుని సమీపించాలి. ఆ రీతిగా ఉండాలంటే మనమే పావురాల వలె వాడబడాలి. అలా వాడబడే ధన్యత
ప్రభు మీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తనలో ఉంచండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రియ సోదరి సోదరుడా, సాక్షాత్తు ప్రభు అయిన యేసే తన నోట పలికిన మాట, పాము వలె వివేకము కలిగి పావురము వలె నిష్కపటులై ఉండండి అని చెప్పాడు ఆయన. పావురం గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడాడంటే ఖచ్చితంగా పావురంలో నుంచి మనం నేర్చుకోదగ్గ లక్షణాలు ఉండే ఉన్నాయి. నోవహు ఓడలో పశుపక్షాదులన్నింటినీ పెంచాడు, పావురాన్ని కూడా పెంచాడు. కాకిని జార విడిచినప్పుడు కాకి కృతజ్ఞతాహీనతను కనపరిచింది. కానీ పావురం మాత్రం యజమానుడు జార విడిస్తే లోకంలోనికి వెళ్ళి చచ్చిన శవాలతో సహవాసం పెట్టుకోకుండా తిరిగి మరలా యజమానుడి దగ్గరకు వచ్చి కృతజ్ఞతను కనపరిచింది. ప్రియ సోదరి సోదరుడా, చచ్చిన శవాల లాంటి వ్యక్తులతో లోకంలో సాంగత్యం పెట్టుకొని లోక సంబంధమైన వ్యాపకాలలో కార్యకలాపాలలో మునిగిపోతూ దేవుడు నీకు ఇచ్చిన సమయం అంతటిని పాడు చేసుకుంటున్నావా? లేకపోతే రక్షణ ఓడలోనికి పౌరము చేర్చబడినట్లుగా పరిశుద్ధులు కూడే స్థలానికి వచ్చి పరిశుద్ధుల సాంగత్యంలో జీవాన్ని స్వతంత్రించుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. అలా తరచుగా పరిశుద్ధుల సాంగత్యంలో రక్షణ ఓడలో నువ్వు ఉన్నట్లయితే నిజంగా నువ్వు పౌరము పిల్లవే. అలా కాకుండా ఉద్యోగం అని, వ్యాపారం అని, ఫంక్షన్ అని, అదని ఇదని చిన్న చిన్న కారణాలకే ఆదివారపు ఆరాధన పోగొట్టుకుంటున్నావంటే నువ్వు పౌరము పిల్లవు కావు, కాకి పిల్లవు. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, పౌరపు పిల్లవలే నా ప్రజలు ఉండాలి, పౌరం వలె నా ప్రజలు ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు అడుగు, దేవా ఎన్నోసార్లు ఆదివారపు ఆరాధన పోగొట్టుకున్నాను, కానీ ఇక మీదటైనా పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధము ధరించి మరింత నీకు దగ్గర అవడానికి నాకు సహాయం చేయవా వేడుకో. రెండవది, పౌరాన్ని బయటకు జార విడిచినప్పుడు మరలా తిరిగి యజమానుడికి వచ్చేటప్పుడు శుభ సమాచారం ఎత్తుకొని వచ్చింది. ఆ నీటిలో చచ్చిన శవాలు ఎన్నో ఉన్నాయి, చీకిపోయిన మాంసము కుప్పలు కుప్పలుగా ఉంది. కానీ ఆ ఏ ఒక్క మాంసపు ముక్కను కూడా పౌరం పట్టుకొని రాలేదు. ఒలీవ ఆకును తురుంచుకుని యజమాని ఎదుగు చేరింది. సోదరి సోదరుడా, ఈరోజు నీ దగ్గర కూడా రకరకాల సమాచారాలు వస్తాయి. నువ్వు లోకంలోకి వెళ్తున్నావు, రకరకాల సమాచారాలు ఉంటాయి. కుటుంబాలు విచ్ఛిన్నం చేసే సమాచారాన్ని మోసుకురావద్దు, సంఘాన్ని చెరిపే సమాచారాన్ని మోసుకురావద్దు. ఏ సమాచారం అయితే ఆత్మను బలపరుస్తుందో, ఏ సమాచారం అయితే ఐక్యతను పెంచుతుందో, ఏ సమాచారం అయితే కుటుంబాలను నిలబెడుతుందో ఆ సమాచారంతో సంచరించు తప్ప పనికి మాలిన సమాచారాలు మోసుకొని తిరగవద్దు. లేని వార్తను పుట్టించువాడు శాపగ్రస్తుడు అన్నది లేఖనం. కనుక శుభ సమాచారం, ఆ నలుగురు కుష్ఠరోగులు శుభ సమాచారాన్ని శుభ్రం రాజు ఎదుగు చేర్చినట్టు శుభ సమాచారాన్ని మోసుకొని తిరుగుదాం. మనం శుభవార్తలు మోసుకొని తిరుగుదాం, సంఘం బలపడే మాటలు మోసుకొని తిరుగుదాం, సంఘాన్ని ఐక్యపరిచే మాటలు మోసుకొని తిరుగుదాం, సేవకుని ఆదుకునే మాటలతోనే సంఘంలో సంచరిద్దాం. నీరు గారిపోయి నిరుత్సాహపడేటువంటి మాటలను మనలోనే సమాధి చేద్దాం. సత్యం ఏంటంటే పౌరము శుభ సమాచారంతో యజమానుని ఎదుగు సంచరించింది. లేని వార్తలు పుట్టించుకోవడంతో. మూడవది, సంఘము పావురమునకు ఉన్నటువంటి లక్షణం ఏంటిదనంటే సహవాసం, ఐక్యత. సంఘజీవి పావురం అన్నది ఎంత నిజమో సహవాసంలోనే 120 మంది చేపలు పట్టేవాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, సీనియర్లే కానీ, కొత్తగా వచ్చిన వారే కానీ, ఆడవారే కానీ, మగవారే కానీ అనేకులు ఏక అభిప్రాయం కలిగి దేవుని రాజ్యము విస్తరించాలి, దేవుని కార్యాలు మన ద్వారా జరగాలి అని ఆశ కలిగి వారందరూ దేవుని పాదాలను సమీపించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదికి దిగి వచ్చాడు.
వారినే, ఆ బలహీనుల్ని దేవుడు వాడుకుంటే బలమైన పాత్రలయ్యా. సోదరి సోదరుడా, ఈరోజు ఇక్కడ కూడి నుండి ఈ మందయే ఏక అభిప్రాయం కలిగి ఈ గడ్డ మీద దేవుని కార్యాలను అపేక్షించి, దేవుని రాజ్య విస్తరణ కాంక్షించి, తరచుగా సహవాసంలో ఉంటూ పరిశుద్ధాత్మ శక్తిని కనుక కోరుకుంటే తప్పకుండా ఆది అపోస్తలులను ఏ ఆత్మదేవుడు బలపరిచి వాడుకున్నాడో మిమ్మల్ని కూడా అదే దేవుడు బలపరిచి వాడుకుంటాడు. నిన్ను కూడా అదే దేవుడు వాడుకుంటాడు. కాలక్రమంలో నువ్వు దేవుని చేతిలో బలమైన పాత్రగా వాడబడతావు. సహవాసం. నాలుగవది, పౌరము రాళ్లను సైతం తిని జీర్ణించుకుంటుంది. సోదరి సోదరుడా, నీకు ఎదురైతున్న నీ సమస్యలకు, ఇబ్బందులకు, కన్నీళ్లకు, కలతలకు, నిందలకు కృంగిపోవద్దు. దేవుని సెలవు లేకుండానే నీకు అనుమతించబడ్డాయా? నా దేవుని శక్తి కన్నా మించినయా నీకు ఎదుర్కొంటున్న సమస్యలు, నేను భయపెడుతున్న సమస్యలు దేవుని శక్తి కన్నా మించినవా? కావు. నా దేవుడు మాట మాత్రం సెలవిస్తే వాటన్నిటిని అణిచివేయగలడు. కాబట్టి కృంగిపోవద్దు, ధైర్యముగా ఉండవు. ఆఖరిది, పౌరపు పిల్ల ఒక పాపికి పరిశుద్ధుని దేవునికి మధ్య వారధిగా వాడబడింది. మరి నువ్వు ఎలా ఉన్నావు? ఉందా నీకు ఆ భారం? ఉందా? పాపుల్ని ఎలాగైనా నా పరిశుద్ధ దేవుని వైపు చేర్చాలి, నా ద్వారానే వాళ్ళు దేవుని ఎదుగు నడిపించబడాలి, నేనే వాడబడాలి, దేవుడు నన్నే వాడుకుంటాడు, నేనే వారధిని అన్న సంగతిని గ్రహించావా? పౌరమే ఒక పాపికి పరిశుద్ధునికి మధ్య వారధి. నిన్ను కూడా దేవుడు అందుకే బ్రతికిస్తున్నాడు. ఒక్కొక్క రోజు అందుకే పొడిగిస్తున్నాడు. గత సంవత్సరాన్ని దాటించి ఈ సంవత్సరాన్ని నీకు దయాకిరీటంగా అందువరకే ఇచ్చాడు నా ప్రభు. ఈ సంవత్సరము ఆఖరి ఘడియలోనికి వచ్చావు. ఇప్పుడైనా ఆలోచించు, నేను ఎంతమందికి వారధిగా ఉన్నాను, కొంతమంది అయినా పరిశుద్ధ దేవుని వైపు చేర్చగలిగాను అని ఆలోచించు. నువ్వు కొంతమందిని చేర్చి ఉన్నట్లయితే ధన్యుడివి, ధన్యురాలివి. లేదన్నా ఒక్క ఆత్మకు కూడా పరిశుద్ధ దేవుని వైపు ఆకర్షించలేకపోయాను. నా ద్వారా ఒక్క ఆత్మ కూడా సంఘంలో చేర్చబడలేదంటే ఈ రోజైనా మనసారా ప్రార్థన చేయి. వారధిగా నన్ను వాడుకోయ్యా, నువ్వు వాడుకుంటే నేను వారధి అవుతాను. నాకు కృప చూపు, ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన.